తెలంగాణ ఎన్నికలు ముగిశాయి. కాంగ్రెస్ గెలిచింది. సీఎం ఎంపిక పూర్తయింది. ముఖ్యమంత్రిగా రేపు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇదంతా సినిమాకు ముందు టైటిల్స్ లాంటివే. అసలైన ఆట ఇప్పుడు మొదలవుతుంది. అధికార పార్టీ కాంగ్రెస్కు, ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్కు అసలు సవాళ్లు ముందు ఎదురుకానున్నాయి. సీఎం సీట్లో కూర్చోగానే హమ్మయ్య అనుకునే లోపే పార్లమెంటు ఎన్నికలు పరిగెత్తుకొస్తున్నాయి. అక్కడ కూడా సత్తా చాటాలి. ఇదే రేవంత్ రెడ్డి ముందున్న అసలైన సవాల్. అంతేకాదు, 5 ఏళ్లు ప్రభుత్వాన్ని సజావుగా నడపాలంటే సీనియర్ల సహకారం తప్పనిసరి. కాంగ్రెస్ 6 గ్యారెంటీలు ఇచ్చింది. ఇప్పుడు సీనియర్లు మరో గ్యారెంటీ రేవంత్కు ఇవ్వాలి. ఇస్తారా లేదా అన్నది తరువాతి సంగతి. ముందు 6 గ్యారెంటీల అమలుకు పక్కా ప్రణాళికలు అవసరం. కాంగ్రెస్ దగ్గర అలాంటి ప్రణాళికలు ఉన్నాయా? ఇక కేసీఆర్ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది? ప్రతిపక్ష నేతగా బలమైన గొంతుక వినిపిస్తారా? ఆయన మదిలో వేరే ఆలోచన ఏదైనా ఉందా? ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నారు. ఇంట ఓడిన కేసీఆర్ రచ్చ గెలవడానికి బయలుదేరుతారా? ఇంటిని చక్కదిద్దుకుంటారా? ఇలాంటి అనేక ప్రశ్నల మధ్య ఓ 10 ప్రశ్నలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అవేంటో ఓసారి చూద్దాం. దానిపైన ఆ తరువాత ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి విశ్లేషణ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, సీనియర్లు అనేక మంది ఉన్నా రేవంత్ రెడ్డి వైపే అధిష్టానం మొగ్గు చూపటానికి కారణం ఏంటి? క్వశ్చన్ నెంబర్ 2, తెలంగాణలో కాంగ్రెస్ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న రేవంత్ రెడ్డి ముందున్న సవాళ్లేంటి? క్వశ్చన్ నెంబర్ 3, 6 గ్యారెంటీల అమలుపై కాంగ్రెస్ వద్ద పక్కా ప్రణాళిక ఉందా? కర్ణాటకలో 5 గ్యారెంటీల అమలు ఎలా ఉంది? క్వశ్చన్ నెంబర్ 4, కాంగ్రెస్ కొత్త ప్రభుత్వంపై కడియం రాజాసింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏం సూచిస్తున్నాయి? క్వశ్చన్ నెంబర్ 5, ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీలో అడుగు పెడతారా? ఆయన నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది? క్వశ్చన్ నెంబర్ 6, పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ రాష్ట్రానికే పరిమితమవుతుందా? నేషనల్ పాలిటిక్స్ పై ఫోకస్ పెడుతుందా? క్వశ్చన్ నెంబర్ 7, మండలిలో బలం పెంచుకునేందుకు నాడు కేసీఆర్ చేసిందే నేడు కాంగ్రెస్ చేయనుందా? క్వశ్చన్ నెంబర్ 8, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే రానున్న పార్లమెంటు ఎన్నికల్లోనూ ప్రతిబింబిస్తాయా? క్వశ్చన్ నెంబర్ 9, బీఆర్ఎస్గా మారిన టీఆర్ఎస్ ఈ ఓటమి తరువాత మళ్లీ టీఆర్ఎస్గా రూపాంతరం చెందుతుందా? క్వశ్చన్ నెంబర్ 10, తెలంగాణలో గెలిచిన మిగిలిన 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమి ఇండియా కూటమిపై ప్రభావం చూపుతుందా? ఇవే ప్రధానంగా వినిపిస్తున్నటువంటి 10 ప్రశ్నలు. రైట్, వీటిపైన ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి విశ్లేషణ చూద్దాం. వారు మనతో పాటు స్టూడియోలో జాయిన్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ సార్. రైట్, చాలా ప్రధానమైనటువంటి 10 ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల చుట్టూ తిరుగుతున్నాయి. ముందుగా రేవంత్ రెడ్డి రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ముఖ్యమంత్రిగా. అందరి మధ్యలో ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే, సీనియర్లు అనేక మంది ఉన్నారు, వారి ప్రయత్నాలు వాళ్ళు చేశారు, అయినా రేవంత్ రెడ్డి వైపే అధిష్టానం మొగ్గు చూపటానికి కారణం ఏంటి? ఆయన పార్టీ గెలుపును రచించడంలో కీలక పాత్ర పోషించాడు. ఒక పిసిసి అధ్యక్షుడిగానే కాకుండా పార్టీకి ప్రచారంలో కూడా ఆయన ప్రధాన పాత్ర. మీరు గమనిస్తే ప్రచార కార్యక్రమంలో కూడా ఎక్కువ నియోజకవర్గాలు పర్యటించింది రేవంతే. మీరు మిగతా నాయకులు ఎవరు కూడా పెద్దగా పర్యటన రాష్ట్ర వ్యాప్తంగా చేయలేదు. ఏదైనా మల్లికార్జున ఖర్గే ఇలాంటి నాయకులు వచ్చినప్పుడు మినహా. సో అలాగే మీకు ప్రతిపక్షాల ప్రత్యర్థుల, అంటే ఇప్పుడు ప్రతిపక్షం అప్పుడు ప్రత్యర్థులు, వారి దాడిని కూడా ఎదుర్కొంది రేవంత్ రెడ్డి. మీరు కేసీఆర్, కేటీఆర్ ఎవరైనా రేవంత్ రెడ్డి అటాక్ చేశారు. తర్వాత ప్రైమరీ ఐడియా ఏంటి? తెలంగాణ ఎన్నికల్లో ఫండమెంటల్ క్వశ్చన్గా ముందుకు వచ్చింది కేసీఆర్ ప్రభుత్వానికి మరో టర్మ్ ఇవ్వాలా ఇవ్వకూడదా అని. సో అంతే, కేసీఆర్ వర్సెస్ యాంటీ కేసీఆర్. ఈ యాంటీ కేసీఆర్ పాలిటిక్స్లో కీలకమైన పాత్రగా రేవంత్ రెడ్డి పోషించారు. అంటే కేసీఆర్ వ్యతిరేక వైఖరిని బలంగా తీసుకెళ్లడం. రేవంత్ రెడ్డికి పోటీగా బండి సంజయ్ ఉండే, కానీ బీజేపీ ఎప్పుడైతే బండి సంజయ్ డ్రాప్ చేసిందో ఇక రేవంత్ రెడ్డికి విపక్ష శిబిరములో, కేసీఆర్ వ్యతిరేక శిబిరములో ఇంకెవరు పోటీ లేరు. షర్మిల లాంటి వాళ్ళు కొంత రాష్ట్ర ప్రయత్నించినా కాంగ్రెస్ పార్టీకి ఉన్న అడ్వాంటేజ్ ఆమెకు లేదు కనుక, కాంగ్రెస్ పార్టీ ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఉండి రాష్ట్ర వ్యాప్తంగా బేస్ ఉంది కనుక, సో రేవంత్ రెడ్డికి ఒక రకంగా పోటీ లేదు కేసీఆర్ వ్యతిరేక రాజకీయ శిబిరంలో. అందువల్ల కేసీఆర్ వ్యతిరేక ఐడియాకు ఆయన ఏకైక ప్రతినిధిగా ఎమర్జ్ అయ్యాడు. విత్ ఇన్ ద కాంగ్రెస్ కూడా ఆయన మొదట్లో కొంత
అభ్యంతరాలు చెప్పిన రిజర్వేషన్స్ వ్యక్తం చేసిన వారు కూడా ఎన్నికల సమయానికి వచ్చే వరకు రేవంత్ని ఎవరు టార్గెట్ చేయలేదు, కాంగ్రెస్ సీనియర్లు కూడా టార్గెట్ చేయలేదు. అందువల్ల మనకు ఎన్నికల షెడ్యూల్కు ముందు ఎలా ఉన్నా ఒక్కసారి షెడ్యూల్ వచ్చి ఎన్నికల ప్రచారం నడుస్తుంటే ఎన్నికలు అయ్యే సమయానికి తత్వం అందరికీ బోధపడింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని. సో అనేక సర్వేల్లో కూడా కాంగ్రెస్ ఓటర్లు అత్యధికంగా రేవంత్ రెడ్డి వైపే మొగ్గు చూపారు. ఇప్పుడు మీకు ఇండియా టుడే సర్వేలో 22% రేవంత్ రెడ్డి అన్నారు, 21%, 22% ఎనీబడి ఫ్రమ్ కాంగ్రెస్ అన్నారు. మీరు అలాగే పీపుల్స్ సౌత్ ఫస్ట్ సర్వేలో 22% రేవంత్ రెడ్డి అన్నారు, 11% బట్టి విక్రమార్క అన్నారు. మిగతా ఎవరు కూడా కంటెన్షన్లో కూడా లేరు. అందువల్ల ఇది బహిరంగంగా వచ్చిన సర్వేలు, ఇండిపెండెంట్ సర్వేలు. కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా అనేక సర్వేలు చేసుకుంది. ఆ సర్వేలో కూడా రేవంత్ రెడ్డి పేరే వచ్చింది. రేవంత్ రెడ్డి ఒక రకంగా పీపుల్స్ మ్యాండేట్ ఫర్ కాంగ్రెస్లో క్లియర్గా మ్యాండేట్ రేవంత్ రెడ్డికి రావడం వల్లనే 48 గంటల్లోనే ఎలాంటి రెసిస్టెన్స్ లేకుండా, ప్రతిఘటన లేకుండా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ మేరకైనా 24 గంటల ఆలస్యం ఎందుకైంది అంటే సోనియా గాంధీ సమక్షములో అంగీకరించినట్లుగా ఉండాలి కనుక సీనియర్లు కొంత ఆ ప్రయత్నం చేశారు. అధిష్టానం కూడా సీనియర్ల మాటకు కూడా గౌరవం ఇచ్చి వాళ్ళతో సంప్రదించి సంభాషించి చెయ్యాలనుకున్నది కనుక ఆలస్యమైంది తప్ప అంతే. ఒక ఫార్మాలిటీ సాంప్రదాయం గనక ఇంట్లో పెద్ద చెప్పాలి గనక చెప్పినాం, పెద్ద కొడుకు చెప్పాలి కనుక చెప్పినాం, పెద్ద కోడలకు చెప్పాలి కనుక చెప్పినాం. కానీ వాస్తవ నిర్ణయం ఎప్పుడో జరిగిపోయింది. సో అందువల్ల ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి చెప్పాలి కనుక చెప్పడమే. అందువల్ల ఆ మమ అనిపించుకోవడానికి కొంత సమయం పట్టింది. అది కూడా చాలా లేక ఇప్పటికీ బీజేపీ ముఖ్యమంత్రులు కన్నా ముందే కదా కాంగ్రెస్ ముఖ్యమంత్రి డిసైడ్ అయింది. సో కాంగ్రెస్ పార్టీ చరిత్రలో బహుశా ఇంత త్వరగా ఎవరు నిర్ణయం తీసుకున్నట్లేదు. అందువల్ల ఫెయిర్లీ కంఫర్టబుల్గా ఎమర్జ్ అయ్యాడు రేవంత్. ఎందుకంటే అది ప్రాసెస్లో ఎమర్జ్ అయ్యాడు, ఏదో అధిష్టానం ఫైనల్ చేసింది కాదు. కర్ణాటకలో ఉన్న పోటీ కూడా ఇక్కడ లేకుండా పోయింది. అవును, మీకు శివకుమార్ సిద్ధరామయ్యల మధ్య వారం రోజులు పట్టింది. ఆ పోటీ కూడా ఇక్కడ లేదు. ఇక్కడ పోటీ వల్ల ఉప ముఖ్యమంత్రి ఒక్కరు ఉండాలా, ఎక్కువ మంది ఉండాలా, ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలి, అక్కడ ఎక్కువ చర్చ జరిగింది. ఈ 48 గంటల చర్చ కూడా ముఖ్యమంత్రి విషయంలో తక్కువ. అర్థం కాదు, ఇంతమంది సీనియర్లు ఉండి ఒక మెట్టు దిగి మంత్రివర్గం దగ్గర ఎవరికి పోర్ట్ఫోలియో, ఎవరికి మంత్రి పదవి, ఇవి చర్చలు తప్ప ఆ స్థాయిలో ఎందుకు కనపడలేదు? ఇక్కడ సీనియర్లు ఉన్నారు కదా, మామూలుగా ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీలో రెగ్యులర్ గా ఉండే గోలే కదా అది. సీనియర్లు మెట్టు దిగలేదు, రేవంత్ 4 మెట్లు ఎక్కువ. సీనియర్లు ఏమీ మెట్టు దిగలే, సీనియర్లు అదే మెట్టు మీద నిలబడ్డారు. రేవంత్ రెడ్డి 4 మెట్లు ఎక్కేశాడు. ఇప్పుడు ఆయన భాషలోనే చెప్పాలంటే ఓ పోలీస్ స్టేషన్ ఉంటుంది, ఎప్పటి నుంచో ఒక కానిస్టేబుల్ ఉంటాడు, హెడ్ కానిస్టేబుల్ అవుతాడు, ఏఎస్ఐ అవుతాడు, అప్పటికి ఒక 30 ఏళ్ళ సర్వీస్ ఉంటుంది. ఈ లోపల ఒక పిల్లవాడు ఐపీఎస్ రాసి సివిల్ సర్వీస్ రాసి ఐపీఎస్ సెలెక్ట్ అయ్యి ఆ మొత్తం అక్కడ డిఎస్పీకి వస్తాడు. అసలు డిఎస్పీ కాదు, ఏఎస్పీకి వస్తాడు. మరి గ్రూప్ 1 రాసి డిఎస్పీకి వస్తాడు. ఆ డిఎస్పీ పోలీస్ స్టేషన్ విజిట్ చేసినప్పుడు ఈ 30 ఏళ్ళ సర్వీస్ ఉన్న వాళ్ళు ఏం చేస్తాడు? సాల్యూట్ అంటాడు, అవునా కదా? అదేంటి, నువ్వు 30 ఏళ్ళ నుంచి నేనున్న ఈ పోలీస్ స్టేషన్లో నువ్వెంత బచ్చగానివి, నీకు 24 ఏళ్ళు కూడా లేవు, నేను 60 ఏళ్ళకి వచ్చిన రిటైర్మెంట్ దగ్గరకు వచ్చిన 51 ఏళ్ళకు నేను 30 ఏళ్ళు సర్వీస్ చేస్తున్నా అంటే అనొస్తుందా? అన్నది కదా. సో అనే ఇది నా మాట కాదు, ఇది రేవంత్ రెడ్డి ఒక సందర్భంలో అన్నాడు జూనియర్ సీనియర్ అంటే. సో అందువల్ల రాజకీయాల్లో గవర్నమెంట్ సర్వీస్లో ఎలాగైతే సీనియారిటీ జూనియారిటీ అన్న కొన్ని విషయాలు ఈ డైరెక్ట్ రిక్రూటీస్కి ఉండదో, రాజకీయాల్లో ఎవ్రీథింగ్ ఈజ్ ప్రమోషన్ అదేం ఉండదు కదా. ఇప్పుడు అట్లాంటి జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ లో ఎంతమంది సీనియర్లు ఉన్నారు? బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, వీళ్ళంతా మామూలు సీనియర్లు కారు కదా. రాజశేఖర రెడ్డి గారితో పనిచేసిన వాళ్ళు కదా వీళ్ళంతా. రాజశేఖర రెడ్డితో పనిచేసిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ లో మంత్రులు, వాళ్ళు ఫీల్ అవుతలేరు కదా. ఉండదు రాజకీయాల్లో. రాజశేఖర రెడ్డి గారి కుమారుడైనా ఆయన సపరేట్ గా పార్టీ పెట్టుకున్నారు, ఆ పార్టీలోకి ఏదైనా పార్టీ పెట్టుకున్నా కూడా పార్టీలోకి వీళ్ళు వచ్చారు కదా. నేను సీనియర్లం కదా, రాకుండా కదా. నేను సీనియర్లో ఉంటే మరి ప్రజలు ఆయన ఓటేస్తారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డిని చూసి ఓటేశారు, వీళ్ళని చూసి వేయలేదు కదా, వాళ్ళే అంటారు కదా. అందువల్ల ఆయన పార్టీ పెట్టుకున్నాడు కనుక విలువయ్యారు కదా, మేము సీనియర్లను ఉండలేదు కదా. అందువల్ల వేరే పార్టీ పెట్టుకున్నారు, మీరు అన్న దాంట్లో తేడా ఉంది, నాకు అర్థమైంది మీ తేడా. కానీ ఆ తేడా ఉన్నప్పటికీ విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ ఎమర్జ్ అయినాక నువ్వు సొల్యూషన్ ఏం లేదు కదా. ఆ మాట కదా ఎందుకు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాంగ్రెస్ లో సీనియర్ లేదు. సో వాళ్ళంతా మాట్లాడిన సందర్భం ఎవరు ఆపలేకపోయారు కదా.
అదే రాజశేఖర రెడ్డి ఎమర్జ్ చేయడం. అఫ్ కోర్స్ రేవంత్ రెడ్డి ఆ స్థాయిలో ఇంకా ఎమర్జ్ కాలే, కంపారిజన్ నేను చేయడం లేదు. ఓకే. ఒక ట్రెండ్ చెప్తున్నాను, ఒకసారి ఒక నాయకుడు ఎమర్జ్ అయ్యాక సీనియర్స్ ఇది ఫేట్ అకాంప్లీ కదా, ఇక మనిషి తాను ముఖ్యమంత్రి కాడు అనుకున్నప్పుడు ఏమవుతారు, నెక్స్ట్ ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఇక దేనికైనా అడ్జస్ట్ కావాలి. అండర్స్టాండింగ్ ది ఇన్నోవేటబుల్ ఇస్ ద జీనియస్ అని ఒక తత్వవేత్త అంటాడు. ఏది అనివార్యమో తెలుసుకున్న వాడే మేధావి అని. ఓకే, రైట్ సార్. సెకండ్ క్వశ్చన్, ఇప్పుడు ముఖ్యమంత్రిగా రేపు బాధ్యతలు చేపట్టబోతున్నారు. తెలంగాణలో అంటే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైన తర్వాత కాంగ్రెస్ తొలి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న రేవంత్ రెడ్డి ముందున్నటువంటి సవాళ్ళు ఏమున్నాయి, ప్రధానమైన సవాళ్ళు ఏంటి? ఇప్పుడు మీరు ఇంతదాకా చెప్పిన సవాలే పెద్ద సవాల్ సీనియర్లో ఒక సవాల్. సీనియర్లను సముదాయించడమో, సమన్వయపరచుకోవడమో, సంభాలించడమో, నువ్వు ఏదన్నా పేరు పెట్టు. అవును. సో అది అనివార్యంగా ఆ బ్యాలెన్స్ చేయాలి. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక ఓషను, అది అందులో అనేక 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 స్రవంతులతో కూడినటువంటి ఒక మహాస్రవంతి అది. సో ఈ స్రవంతులో ఒక స్రవంతే రేవంత్ రెడ్డి, ఇంకా అనేక స్రవంతులు ఉంటాయి. సో అందువల్ల వాళ్ళందరినీ సమన్వయపరచుకోవాలి. పార్టీలో ఇప్పుడు మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు పొంది అధిష్టానం ఆశీస్సులు పొందిన నేత రేవంత్ రెడ్డి. కానీ పార్టీలో అందరి మద్దతు అసాధ్యం. కాంగ్రెస్ పార్టీలో అందరి మద్దతు ఎవరికీ రాదు. సో కానీ అత్యధిక మందికి అయితే మద్దతు రావాలి, అత్యధిక మంది మద్దతు కూడగట్టుకోవాలి, అది మొదటిది. రెండవది, తనకంటూ కొంత ఇమేజ్ తెచ్చుకోగలిగాడు, తనకంటూ కొంత బేస్ తెచ్చుకోగలిగాడు. ఓటర్ బేస్ తెచ్చుకున్నాడు లేదో మనం ఇప్పుడే చెప్పలేదు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ, కానీ డెఫినెట్గా ఒక సపోర్ట్ బేసే తెచ్చుకున్నాడు. తెలంగాణలో రేవంత్ రెడ్డి అంటే అభిమానించే జనం చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. కానీ ఈ అభిమానించే జనాన్ని తన ఓటు బ్యాంక్గా పెట్టుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా ఎవరు నాయకుడు అవుతాడు, ఇక ఈ నాయకుని ముట్టుకుంటే తమకే ప్రమాదం అనుకుంటే అది ఇష్టం ముట్టుకోదు. అందువల్ల ఒక రకంగా తిరుగులేని, అంటే కాంగ్రెస్లో జాతీయ పార్టీలో ప్రాంతీయ పార్టీ నాయకుడే ఎమర్జీ కావాలి. ఆయన తనకంటూ బలాన్ని కలుపుకోవాలంటే ఆ క్రమంలో ఇతరులు ఇబ్బంది పడకూడదు. అంటే పార్టీకి తాను అసెట్ కావాలి, తనకు పార్టీ అసెట్ కావాలి. అలా కాకుండా నేను తన పార్టీనే నా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా నడుపుతానంటే కాంగ్రెస్ పార్టీలో సాధ్యం కాదు. కాంగ్రెస్ పార్టీలో ఈ బోర్డులో చైర్మన్ తప్ప ప్రొప్రటోరియల్ కన్సర్న్ కాదు. ఎందుకంటే అందువల్ల పార్టీ యొక్క ఒక విస్తృత క్యారెక్టర్ ఉన్న పార్టీ కనుక దాన్ని తన వెనకాల ర్యాలీ చేసుకోగలగాలి. తాను ఒక సుపరిపాలన ద్వారా, అంటే ఇప్పటిదాకా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అనేక విషయాల్లో రేవంత్ రెడ్డి విమర్శించాడు. విమర్శించడం చాలా సులభం, ప్రశ్నించడం చాలా సులభం, నిర్మాణాత్మకమైన పని చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఇప్పుడు అనేక అంశాల్లో ప్రజలు అసంతృప్తి బీఆర్ఎస్తో చెంది ఓటేశారు. ఆ అసంతృప్తి చెందిన ప్రజలు సంతృప్తి పరచగలగాలి. సంతృప్తి పరిచినప్పుడే తనకంటూ ఒక బలమైన ఓట్ బేస్ను తెచ్చుకోగలుగుతాడు. అంటే ప్రజల ఆకాంక్షల్ని రిప్రజెంట్ చేస్తూ అధికారం వచ్చింది కనుక ప్రజల ఆకాంక్షలకు అనుగుణమైన జనరంజక పాలన, ఒక బలమైనటువంటి ప్రజాపాలన, ఇప్పుడు ప్రజాపాలన అంటున్నారు కనుక ప్రజాప్రభుత్వం అంటున్నారు కనుక ప్రజాపాలన ఇవ్వగలగాలి. సో ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కోగలగాలి. ఎందుకంటే ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో మామూలుగా ఉండదు ప్రతిపక్షం. ఒకప్పట్లాగా ఒక బీఆర్ఎస్ ఒకవైపు, బీజేపీ ఇంకోవైపు, ఎంఐఎం మరోవైపు, కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ప్రతిపక్షం ఉంటుంది, స్వపక్షంలోనే. వీళ్ళందరినీ తట్టుకొని నిలబడగలగాలి. సో ఈ తట్టుకొని నిలబడే క్రమంలో అధిష్టానం ఉంటుంది మధ్యలో. వాళ్ళకు ఎవడోడు ఏదోడు చెప్తూనే ఉంటాడు, వాళ్ళు యాక్ట్ అవుతూనే ఉంటారు. పొలిటికల్ గా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీకి అత్యధిక ఎంపీ సీట్లు తెచ్చిపెట్టాలి. ఆల్రెడీ 3-4 నెలల్లో మళ్ళీ ఎలక్షన్లో ఒక పెద్ద పరీక్ష. అది సవాల్లో ఇదొక సవాల్, అది చాలా పెద్ద సవాల్. అందువల్ల అది గనక నెగ్గకపోతే డెఫినెట్ గా మొదలవుతుంది. ఇక దాన్ని అవకాశంగా తీసుకొని తూర్పు నుంచి కట్టబెట్టుకొని ఒకని వస్తాడు, పశ్చిమ వైపు నుంచి కట్టబెట్టుకొని ఇంకోటి వస్తాడు, ఉత్తరాన్ని నుంచి ఒక గొడవలు పెట్టుకొని ఒకరు వస్తాడు, దక్షిణ నుంచి సభలు పట్టుకొని ఇంకోటి వస్తాడు, ఈ కుర్చీని పెగిలించడానికి. కాంగ్రెస్ పార్టీలో ఇది ఒక అవకాశం. సో ప్రాంతీయ పార్టీలో నచ్చినా నచ్చకపోయినా ఆ పార్టీ నాయకుడిని చూసి ప్రజలు ఓటేశారు. గెలిచినా ఓడినా ఆ పార్టీ నాయకుడి దగ్గర క్లోజ్ అవుతుంది అకౌంట్.
ఇక్కడ అలా ఉండదు కదా. అవును. ఓడిపోతే ఇక ఎదుర్కొంటారు, రేవంత్ రెడ్డి నాయకత్వం విఫలమైంది అని మొదలైంది. ఈ 4 నెలల్లోనే ఆ స్లోగన్ అందుకునే అందుకే కదా ఇప్పుడు విక్టర్ ఫెయిల్యూర్ కు అకౌంటబిలిటీ ఈజీగా ఫిక్స్ అవుతుంది. సక్సెస్ అప్పుడే అందరం అయినా ఉంటారు ఎవడైనా. సో అందువల్ల ఈ చాలా పొలిటికల్ ఛాలెంజెస్ ఉన్నాయి, అడ్మినిస్ట్రేటివ్ ఛాలెంజెస్ ఉన్నాయి, ప్రజల ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఫైనాన్షియల్ ఛాలెంజెస్ ఉన్నాయి. ఎందుకంటే భారీ ఎత్తున పథకాలు ప్రామిస్ చేశారు. ఆ ప్రామిస్ నిలబెట్టుకోగలిగే ఆర్థిక వనరుల సమీకరణ, అలాగే కాంగ్రెస్ వస్తే ఏమవుతుందన్న టెన్షన్ కూడా ఉంది. ఇప్పుడు ఉదాహరణ నేను మన ఛానల్కి వస్తుంటే డ్రైవరు అడుగుతున్నాడు, సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుంటది అంటే ఏమో సార్ కరెంటు మళ్ళీ ఉండదట కదా. ఎందుకంటే బీఆర్ఎస్ ఎన్నికల సమయంలో చేసిన ప్రచారం రైతు బంధు కట్ అవుతుంది, కరెంటు ఉండదు, రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్ అన్నాడు కదా. సో మళ్ళీ కరెంటు పోతుంది, మళ్ళీ ఎరువులు దొరకవు, విత్తనాలు దొరకవు. అంటే ఈ రకమైనటువంటి ఒక ఫియర్ ను క్రియేట్ చేశారు. రియల్ ఎస్టేట్ డమాల్ అవుతుంది, బ్రాండ్ హైదరాబాద్ ఉండదు. ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం చాలా యాక్టివ్గా క్యాంపెయిన్ చేస్తారు. కేటీఆర్కు సరితూగలిగే ఐటీ మంత్రి ఎవరు? బయట ఎక్కువ ప్రచారం ఉంది ఇదే సార్. నెక్స్ట్ అది బ్రాండ్ హైదరాబాద్ కు కేటీఆర్ ఒక సింబల్. ఒక రకంగా కేటీఆర్ గెలిచాడు, కేసీఆర్ ఓడినా. ఎందుకంటే హైదరాబాద్ లో అత్యధిక సీట్లు కేటీఆర్ బీఆర్ఎస్ కి వచ్చాయి. అందువల్ల నిజంగా మనం ఎనాలిసిస్ చేయాలంటే ఓడింది కేసీఆర్, గెలిచింది కేటీఆర్ అనాలి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలు అంటే ఎక్కడైతే సంక్షేమ పథకాలు, ఇరిగేషన్, రైతు బంధు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, పెన్షన్లు ఇవన్నీ ఉన్నాయల్లా గ్రామీణ ప్రాంతాల్లో. కానీ గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఎక్కువ ఓడిపోయింది. అనగానే వర్గాలు, పేద వర్గాలు ఎక్కువ ఓడిపోయింది. హైదరాబాద్ మిడిల్ క్లాస్ ఉన్న ప్రాంతాల్లో బెటర్ పర్ఫార్మెన్స్ చూపింది. అప్పర్ కాస్ట్, అప్పర్ క్లాసెస్, మిడిల్ క్లాసెస్ లో బీఆర్ఎస్ బెటర్ పర్ఫార్మ్ చేసింది. లోయర్ కాస్ట్, లోయర్ క్లాసెస్, రూరల్ ఏరియాస్ లో దెబ్బతింది. సో అందువల్ల ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏ లాస్ట్ గ్రౌండ్ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఏమో పోయిన చోటే వెతుక్కోవాలనుకుంటుంది. కేటీఆర్ అన్నాడు కూడా పోయిన చోటే వెతుక్కుంటామని. సో కాంగ్రెస్ కూడా పోయిన చోట వెతుక్కోవాలి కదా. హైదరాబాద్ లో పోయింది, ఎందుకు పోయింది? ఇలా హైదరాబాద్ లో పోయింది కాంగ్రెస్ పార్టీకి బహుశా కేబినెట్ లో పోటీ లేదని ఆనందపడచ్చేమో, కానీ ఇక్కడ మళ్ళీ ఎందుకు గెలవాలి? రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉంటాయి. సో రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉంటాయి. సో ఆ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో గెలవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ టెస్టింగ్. అంటే రాజకీయ నాయకునికి ఒక్కసారి ఉండదు పరీక్ష. సీఎం సీట్ లో కూర్చున్నంత రాజకీయ నాయకుడు ఈశ్వర్ ఇప్పుడు 10th అండ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్ లాగా క్వార్టర్ ఫైనల్స్, ప్రీ ఫైనల్స్, యూనిట్ టెస్ట్లు, స్లిప్ టెస్ట్లు, అసైన్మెంట్లు, సవాళ్ళకి కంపోజిషన్లు అట్లా. ఎందుకంటే ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు, పంచాయతీ ఎలక్షన్లు, కార్పొరేషన్ ఎలక్షన్లు, బై ఎలక్షన్లు మామూలుగా ఉండవు కదా, పార్లమెంట్ ఎలక్షన్స్. సో ఇవన్నీ నెగ్గుకుంటూ రావాలి. ఎక్కడన్నా వేయిందనుకో ఇక అయిపోయింది అని మొదలు పెడతారు. సో అందువల్ల ఆల్రెడీ కాంగ్రెస్ కి అనుభవం ఉంది. హుజూర్ నగర్ పోయినప్పుడు, నాగార్జున సాగర్ పోయినప్పుడు, జిహెచ్ఎంసీ పోయినప్పుడు అయిపోయింది కాంగ్రెస్ ఎక్కడ ఉంది అన్నారు. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి. వీటన్నిటిని తట్టుకొని నిలబడగలగాలి కదా. సార్, థర్డ్ క్వశ్చన్, 6 గ్యారెంటీలు చాలా ప్రజల్లోకి చాలా బాగా తీసుకెళ్లారు. కర్ణాటకలో కూడా ఇదే ప్రచారం జరిగింది, 5 గ్యారెంటీలు. సో 6 గ్యారెంటీల అమలుపై ఒక పక్కా ప్రణాళిక కాంగ్రెస్ దగ్గర ఉందనుకోవచ్చా? అంతకంటే ముందు కర్ణాటకలో విరిచినటువంటి 5 గ్యారెంటీల అమలు కూడా సక్సెస్ అయిందా? అక్కడైతే ఇక్కడ కూడా ఆ రకంగా నడిపిస్తారనే ఒక నమ్మకం ప్రజల్లో ఏర్పడుతుందని. అంటే కర్ణాటకలో సక్సెస్ అయిందని కాంగ్రెస్ అన్నది, ఫెయిల్ అయిందని బీఆర్ఎస్ అన్నది. ఓకే, మా దగ్గరకు వచ్చి రండి చూపెడతామని డీకే శివకుమార్ అన్నారు. అక్కడికి పోయి చూసేది ఉండో తెలుస్తలేదని వీళ్ళు అన్నారు. కరెంటు వైర్లు పట్టుకోవడానికి మేము సిద్ధం అని అనుకున్నారు ఇద్దరు. అందువల్ల కర్ణాటకలో ఏం జరిగిందో పక్క పెడదాం. అంటే కర్ణాటకలో జరిగినా ఇక్కడ జరగకపోవచ్చు, కర్ణాటకలో జరగకపోయినా ఇక్కడ జరగచ్చు. ఎందుకంటే అక్కడ ప్రభుత్వం వేరు, ఇక్కడ ప్రభుత్వం వేరు, అక్కడ నాయకత్వం వేరు, ఇక్కడ నాయకత్వం వేరు. పార్టీ ఒకటే కావచ్చు కానీ వ్యక్తులు మారుతారు కదా. సో ఇక్కడ ఛాలెంజెస్ ఏంటంటే రిసోర్స్ మొబిలైజేషన్. తెలంగాణ చాలా ఎకనామిక్ పొటెన్షియల్ ఉన్న స్టేట్. సో మనం ఇంకో సందర్భంలో చాలా వివరంగా మాట్లాడుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే తెలంగాణకు చాలా పొటెన్షియల్ ఉన్న స్టేట్. ఎందుకంటే ఇక్కడ ఒక మహానగరం ఉంది హైదరాబాద్. సో ఆంధ్రప్రదేశ్కున్న అడ్వాంటేజ్ ఆంధ్రప్రదేశ్కున్నాయి. కోస్టల్ లైన్, అగ్రికల్చరల్ ఎకానమీ ఇవి ఉన్నాయి. తెలంగాణకు ఒక బలమైన ఎకనామిక్ ఇకో సిస్టమ్ ఉంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, భారీగా పబ్లిక్ సెక్టార్, డిఫెన్స్ అండర్టేకింగ్స్. సో ఒక వెరీ వైబ్రెంట్ ఎకానమీ, మీకు సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్, స్టార్టప్స్, ఇంత వైబ్రెంట్ ఎకానమీ తెలంగాణకు ఉంది.
సో తెలంగాణలో ఎకనామిక్ డెవలప్మెంట్ ఛాలెంజ్ కాదు, తెలంగాణలో సోషల్ డెవలప్మెంట్ ఛాలెంజ్. ఓకే. తెలంగాణ యొక్క మీరు పొలిటికల్ ఎకానమీ చదివితే మీకు కనబడేది ఏంటంటే ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఈజ్ ఇన్ సోషల్ డెవలప్మెంట్, హ్యూమన్ డెవలప్మెంట్. ఎడ్యుకేషన్ ఇండికేటర్స్, హెల్త్ ఇండికేటర్స్ వీటిలో చాలా తక్కువ. సో వాటిని ఇంప్రూవ్ చేయకుండా ఎకనామిక్ గ్రోత్ యొక్క ఫ్రూట్స్ అందుకోలేరు. ఎందుకంటే ఇప్పుడు నేను కేటీఆర్ ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగాను, మీరు సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ రికార్డు స్థాయిలో పెరిగాయి, బెంగళూరును మించాం అనే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్లో హైదరాబాద్. కానీ ఇందులో మన తెలంగాణ బిడ్డలు ఎంతమంది అంటే నా దగ్గర ఇప్పుడెక్కైతే ఇప్పుడు డేటా లేదని ఆయన కూడా ఒప్పుకున్నాడు. ఓకే. అలాగే టైర్ 2, టైర్ 3 సిటీస్కు ఐటీని ఎక్స్పాండ్ చేశాం. మేము బెల్లంపల్లిలో కూడా సాఫ్ట్వేర్ కంపెనీ ఉందని నేను అడిగాను, మరి ఎవరైనా అక్కడ శాలరీ చాలా తక్కువ కదా అంటే ఒప్పుకున్నాడు, అది కూడా ఒప్పుకున్నాడు. నా ఇంటర్వ్యూలో ఉంది 10-12 వస్తాయని. 10-12 నా డ్రైవర్కి 20,000 ఇస్తున్నాను నేను. మరి సో అందువల్ల 10-12 సాఫ్ట్వేర్ చేస్తే ఏం లాభం అంటే వరంగల్లో ఒక అమ్మాయి ఏఐ పైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద పనిచేస్తుంది, ఆమె 35,000 దాకా ఇస్తున్నా. 35,000 నేను పిఏకి ఇస్తున్నా. సో ఎగ్జాంపుల్ చెప్తున్నా, దానికి ఇప్పుడు కూడా ఇస్తే ఇంకో 2 కావాలి కూడా నాకు ఇవ్వడానికి కూడా రెడీ. అంటే కొంత ఇంగ్లీష్ బాగా వస్తే చాలు నాకు. సో అంటే ఇది ఇస్ నాట్ ఎంప్లాయ్మెంట్ ఉండొచ్చు కానీ క్వాలిటీ ఎంప్లాయ్మెంట్. సో అందువల్ల స్థానిక తెలంగాణ ఇది ఐటీలో నువ్వు లోకల్ రిజర్వేషన్లు ఇవ్వలేవు, కానీ నువ్వు ప్రిపేర్ కాగలగాలి. నాలెడ్జ్ ఎకానమీకి తగ్గట్టుగా తెలంగాణ బిడ్డలు తయారు చేయగలగాలి. అది బిగ్గెస్ట్ ఛాలెంజ్. లేకపోతే ఏమైతే ఇప్పుడు కేసీఆర్ పాలనలో ఎకనామిక్ డెవలప్ కాలేదా? మీరు కేసీఆర్ అనేక కథలు చెప్పాడు కదా, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇంత పెరిగింది, పవర్ కన్సంప్షన్ ఇంత ఎన్ని లెక్కలు చెప్పాడు. అవన్నీ అబద్ధమే కాదు, అవన్నీ నిజమే. అవన్నీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ బాగా పెరిగింది, అగ్రికల్చర్ అవుట్పుట్ మామూలుగా పెరగలే, ఇవన్నీ పెరిగాయి. కానీ మరి ఎందుకు ఓడిపోయారు అంటే అర్థం సోషల్ ఆర్థిక అభివృద్ధి ప్రజల జీవితాల్లో ప్రభావం చూపాలి. అది ఒక బిగ్ ఛాలెంజ్. దానికి కావాల్సిన ఒక డెవలప్మెంట్ పారాడిమ్ తయారు కాదు. మీరు అన్నారు కదా అభివృద్ధి నమాన, చాలా మంది చూసేది ఏంటంటే వనరులు మాత్రమే చెప్తున్నారు. అంటే ఈ పథకాల అమలుకు బడ్జెట్ సరిపోతుందా? బడ్జెట్ ఎందుకు 2 లక్షల కోట్ల ఎకానమీ, 4 లక్షల కోట్ల ఎకానమీ చేస్తే బడ్జెట్ సరిపోతుంది. నువ్వు 2 లక్షల కోట్ల ఎకానమీ దగ్గర ఉంచితే సరిపోదు. అందువల్ల ఎకనామిక్ డెవలప్మెంట్ను సోషల్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ బ్యాలెన్స్ చేయాలి. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాల్లో అదొక సిగ్నిఫికెంట్ ఫెయిల్యూర్. కేజీ టు పీజీ ఉచిత విద్య ఎక్కడ అమలు కాలే, మీకు ఎంప్లాయ్మెంట్ లో పెద్ద అశాంతి కదా యూత్ లో. సో అందువల్ల ఆ లాప్సెస్ వీళ్ళు ఓవర్కమ్ కాగలిగితే డెఫినెట్ గా ఛాలెంజ్ ఉంటుంది. ఆ నమూనా వీళ్ళ దగ్గర ఉందా? దానికి ఒక విస్తృతమైన అధ్యయనము, సివిల్ సొసైటీ నుంచి ఒక సహకారము, ఆ కాంగ్రెస్ పార్టీలోనే వాళ్ళే అంటే కలవది. నువ్వు ఒక లార్జర్ సొసైటీతో ఇంటరాక్ట్ కాగలగాలి. ఇప్పటివరకైతే రేవంత్ రెడ్డి చెప్తున్నాడు, ఇవన్న నా ఇంటర్వ్యూలో చెప్పాడు. సో అందరూ భాగస్వాములకు కావాలి మీలాంటి వాళ్ళు సార్, ప్రత్యక్షంగానో పరోక్షంగానో అంటే నేను అన్నాను కూడా, ప్రజలకు ఉపయోగపడే పనుల్లో మాకు ఎప్పుడైనా భాగస్వామ్యం అవుతాం. అది ఏ ప్రభుత్వాన్ని ఉండండి, అది మీరే కాదు, రేవంత్, కేసీఆర్, జగన్, చంద్రబాబు, మోడీ మాకు సంబంధం లేదని చెప్పాడు. అలా ఒక విస్తృతమైన తెలంగాణ సమాజంలో ఉన్న మేధోశక్తి కొరత లేదు, దేశంలో మేధోశక్తి కొరత లేదు, ప్రపంచంలో డెవలప్మెంట్ మోడల్స్ కొరత లేదు, బెస్ట్ ప్రాక్టీసెస్ కొరత లేదు. వాటిని ఐడెంటిఫై చేయగలిగి ఒక వైబ్రెంట్ ఎకానమీగా, వైబ్రెంట్ సొసైటీగా తెలంగాణ తీర్చిదిద్దాలి. అంటే మీలాంటి వాళ్ళ సహకారం తీసుకోవడం అనేది నిన్నే మొదలైందేమో అని నాకు అనిపిస్తోంది. హోటల్ ఎల్లాలో నిన్న మీరు వెళ్ళడం అవి ఏంటి సార్? అక్కడ ఏ కార్యక్రమం మీరు అంటే వాళ్ళకి ఏమన్నా ట్రైనింగ్ క్లాసెస్ తీసుకున్నారు? నేను వెళ్ళింది తెలంగాణ ఎకానమీ సొసైటీ గురించి కాదు, నేను వెళ్ళింది కేవలం అసెంబ్లీలో ఎలా వాళ్ళ క్లాసెస్ అసెంబ్లీలో అంటే వీళ్ళు చాలా మంది కొత్త ఎమ్మెల్యేలు ఉన్నారు. నాకు అందులో ఒక లెక్క చెప్పారు, 36 మంది, 64లో 36 కొత్త వాళ్ళని. సో ఆ లెక్క నేను వెరిఫై చేయలేక నా ఫిగర్ చెప్పారు. సో ఆ 36 మెంబర్సే కాదు, సీనియర్లు కూడా అయ్యారు. అంటే వారు సీనియర్ల కంటే కొంత ప్రొసీజర్స్ ఐడియా ఉంటుంది. సో కానీ కొత్త వచ్చిన వాళ్ళకి అసలు ప్రొసీజర్స్ ఐడియా ఉండదు. నేను ఎమ్మెల్సీగా వెళ్ళినప్పుడు నాకు ప్రొసీజర్ ముందే ఐడియా ఉండడం కారణం, నేను పొలిటికల్ సైన్స్లో డాక్టరేట్ను, నేను జర్నలిజంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ను, ఎలక్ట్రానిక్స్లో గ్రాడ్యుయేట్ను. కానీ నాకు ఆల్రెడీ పొలిటికల్ సైన్స్ మీద గ్రిప్ ఉంది. అంటే భారత రాజ్యాంగం ఎలా పనిచేస్తుంది, భారత ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది, చట్టసభలు ఎలా పనిచేస్తాయి, ఇవన్నీ తెలిసిన వాడికన్నా నాకు ఇబ్బంది కాలే. మిగతా వాళ్ళు ఇప్పుడు చాలా మంది డాక్టర్లు అయ్యారు, చాలా మంది మెడికల్ డాక్టర్స్ అయ్యారు. సో వారికి సభ వ్యవహారాలు, 0 అవరు, క్వశ్చన్ అవరు, కాల్ అటెన్షన్ మోషన్, అడ్జర్న్మెంట్ మోషన్, సో ఇవన్నీ ఏమి తెలియకపోవచ్చు కదా. సో అందువల్ల దానికి పిలిపించారు, ఒక మంచి ఎఫర్ట్, అది అప్రిషియేట్ చేయొచ్చు. ఎందుకంటే ఇంకా వాళ్ళు ఎమ్మెల్యేలు కూడా ప్రమాణ స్వీకారం చేయలే, ఎమ్మెల్యేలు కూడా ప్రమాణ స్వీకారం చేయకముందు వాళ్ళ శిక్షణ మొదలు పెట్టారు. సో మన దేశంలో విచిత్రం ఏంటంటే ఈశ్వర్,
ఒక నర్స్ కావాలంటే ట్రైనింగ్ ఉంటుంది 3 ఏళ్ళు, అవును. డాక్టర్ కావాలంటే ఒక 10 ఏళ్ళు ఉంటుంది. వాళ్ళు చేస్తూనే ఉంటారు ట్రైనింగ్, హౌస్ సర్జన్లు, ఎండీలు, డిఎంలు అన్ని. ఒక పోలీస్ కావాలంటే ఒక పరిగెత్తాలి పొద్దున్న లేసి చాలా కిలోమీటర్లు, ఎగ్జామ్ రాసేటప్పటి నుంచి మొదలవుతుంది. ఓకే. సో మీకు ఆర్మీలో చేరాలంటే ట్రైనింగ్ కావాలి, టీచర్ కావాలంటే బీఈడి, టీటీసీ కావాలి. అవును. దేశంలో వీళ్ళందరినీ నడిపేది ఎవడు పొలిటీషియన్, దానికి ట్రైనింగ్ లేదు. మీరు ఇచ్చారు. ఒక నర్సు, టీచర్ను, కానిస్టేబుల్ను, అందరినీ గ్రూప్ 1 ఆఫీసర్ అందరిని నడిపేది పొలిటీషియనే కదా. అంటే విచిత్రం ఏంటంటే 2 లక్షల కోట్ల బడ్జెట్ మన రాష్ట్రంలో ఉన్న 64 మంది 65 మంది 64 మంది ఎమ్మెల్యే చేతిలో పెడుతున్నాం రూలింగ్ పార్టీ. పోనీ అపోజిషన్ కలుపుకుంటే 119 మంది చేతిలో పెడుతున్నాం. ఈ 119 మంది ట్రైనింగ్ ఎందుకు ఉండదు? లేదు మన ప్రపంచం దేశంలో అదొక పరిస్థితి విచిత్రం. అంటే వాళ్ళు అనొచ్చు మాకు ప్రజాక్షేత్రమే మాకు ట్రైనింగ్ అని, కానీ అనేక టెక్నికాలిటీస్ ఉంటాయి కదా. ఇప్పుడు ఉదాహరణకు సభలో నువ్వు ఎలా మాట్లాడాలి, సభకున్న ప్రత్యేకతలు ఏంటి అది తెలియాలి కదా. చాలా మంది ఉదాహరణ నేను చెప్పాను, నేను సభలు అనుకుంటారు మేము ఏం చేసినా చెల్లుతుంది, సభే సుప్రీం అని. నేను చెప్పాను నిన్న, సభ సుప్రీం కాదు, రాజ్యాంగం సుప్రీము. ఏ సభలో మాట్లాడే స్వేచ్ఛ ఉంది, ప్రివిలేజెస్ ఉన్నాయి, కానీ ఒక సభ సబ్స్టాన్షియల్ కేస్ ఆఫ్ ఇల్లీగాలిటీ చేస్తే దాని కోర్టులు కొట్టేయచ్చు. సబ్స్టాన్షియల్ కేస్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీని మాత్రమే ఇగ్నోర్ చేస్తాయి. అందువల్ల ఇది చాలా మంది తెలియదు కదా. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు, హైకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. సో అందువల్ల ఇలాంటి డెమోక్రటిక్ ఫంక్షనింగ్లో లెజిస్లేచర్స్ ఎలా పనిచేస్తాయి, ప్రివిలేజెస్ ఆఫ్ ఎ లెజిస్లేటర్ ఏంటి, ఎథిక్స్ ఆఫ్ ఎ లెజిస్లేచర్ అంటే స్టాండింగ్ కమిటీలు ఎలా పనిచేస్తాయి, లెజిస్లేటివ్ కమిటీలు ఎలా పనిచేస్తాయి. ఎందుకంటే నేను శాసన మండలి సభ్యుడిగా 8 ఏళ్ళు ఉన్నాను. అందులో అనేక సభా కమిటీలో పనిచేశాను. సబార్డినేట్ లెజిస్లేషను, ఎన్విరాన్మెంట్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్, ఫారెస్ట్, అలాగే అనేక స్టాండింగ్ కమిటీలో మీకు రెవెన్యూ, కమర్షియల్ ట్యాక్సెస్, ఇలా అనేక దాంట్లో పనిచేశాను. ఎక్సైజ్, ఇలా చాలా వాటిలో చేశాను. సో అందువల్ల టెక్నికల్ ఎడ్యుకేషన్, ఇట్లా అనేక దాంట్లో. సో ఈ ఎక్స్పీరియన్స్ ఉంది కనుక పిలిచారు, అంతే తప్ప అది నథింగ్ పొలిటికల్ దేర్. రైట్ సార్, 4th క్వశ్చన్కి వెళ్తున్నాం. కాంగ్రెస్ కొత్త ప్రభుత్వం ఏర్పాటు ఇంకా రేపు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మంత్రివర్గం కూడా ఇంకా ఏర్పాటు అవ్వలేదు. అప్పుడే కడియం శ్రీహరి కానీ రాజా సింగ్ కానీ చేసినటువంటి కామెంట్స్, 6 నెలల తర్వాత సంవత్సరం తర్వాత కేసీఆర్ మళ్ళీ వస్తారని ఒకరు, బీజేపీ ప్రభుత్వం 1 ఇయర్లో ఏర్పడబోతోందని ఇంకొకరు, ఇలాంటి కామెంట్స్ చేయడం ఎలా చూస్తారు? అంటే ఇద్దరు కలిసి ఏర్పాటు చేస్తారని వేరువేరుగా చేస్తారు, కామెంట్స్ వేరువేరుగా చేశారు, వేరువేరుగా చేస్తారని ప్రభుత్వం కలిపి ఏర్పాటు చేస్తారా? కలిపి గనక అంటే అర్థం కావాల్సింది ఏంటంటే, ప్రజలు ఒక డెమోక్రసీలో అవకాశం ఇచ్చినప్పుడు ఆ గవర్నమెంట్ ఎలా చేయాలి. ఇప్పుడు కేటీఆర్ చాలా హుందాగా ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పాడు, కేసీఆర్ చెప్పినట్లుగా మీడియాలో వచ్చింది, సమయం ఇద్దాం, అవకాశం ఇద్దామని. ప్రతిపక్షం ప్రశ్నించాలి, తప్పనిసరిగా ప్రశ్నించాలి. అది నిజంగా ఒక వైబ్రెంట్ అపోజిషన్ డెమోక్రసీ గీట్రాయి. కానీ ప్రభుత్వం ఇంకా ఇప్పటికి కొలువే తీరలే. సో వాడు పుట్టలే, ఇంకా తల్లి గర్భంలోనే ఉన్నట్టు, లేదా డెలివరీ డేట్ ఇంకా నా సిస్టర్ తీసుకుపోయి క్లీన్ చేసి ఇంకా బిడ్డనివ్వలే. ఈ బిడ్డకు ఐఐటి రాదు అన్నాం అనుకో, ఏమన్నా అర్థం ఉంటుందా? అరే ఆ బిడ్డ పుట్టింది ఎప్పుడు ఐఐటి పోతుందో, సంగీతం నేర్చుకుంటుందో, నీకు ఏమరక? ఐఐటి నాకు ఇష్టం లేదు, నేను మంగళంపల్లి బాలమురళికి అవుతా అంటదో, నేను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అవుతాను అంటారు, ఏమరక నేను కూచిపూడి డాన్సర్ అవుతా అనుకుంటారు, లేదు ఏదో ఒకటి వాళ్ళు. సో మనం సమయం ఇవ్వాలి కదా, ఏ ప్రభుత్వానికైనా సమయం ఇవ్వాలి. ప్రజల తీర్పు ఇచ్చిన తర్వాత నువ్వెవరు 6 నెలలకు కూలుస్తా, ఏడాది కూలుస్తా అంటే, ఇక్కడ బీజేపీ వాళ్ళకి చాలా రాష్ట్రాలకు కూల్చిన అనుభవం. అదే ఆ ప్రమాదం ఉందని నా ప్రశ్న. అంటే డెమోక్రసీలో ఎప్పుడైనా ప్రభావం ఉంటుంది, ఎందుకంటే అందులో కాంగ్రెస్ ఈ ప్రభుత్వానికి మెజారిటీ స్పష్టంగా ఉంది, కంఫర్టబుల్ గా లేదు. క్లియర్ మెజారిటీ వేరు, కంఫర్టబల్ మెజారిటీ వేరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఉన్న కంఫర్టబుల్ మెజారిటీ లేదు కదా. అక్కడ 151 మంది ఎమ్మెల్యేలు, 60 మంది పోయినా ఏం కాదు, అందువల్ల 60 మంది పోరు. ఇప్పుడు పోయేటప్పుడు స్కోప్ ఉంటుందా? ఓ 10 మంది పోయే లోపల తెలిసిపోతుంది వ్యవహారం. కానీ ఇక్కడ 6 పోతే చాలు. అంటే మీకు ఆంధ్రప్రదేశ్ ఎందుకు పోలుస్తున్నా అంటే, అక్కడ 60 మంది పోతే ప్రభుత్వానికి ప్రమాదం, అక్కడ పోరు. ఇక్కడ 6 పైన ప్రభుత్వం భయపడడం ఉంటుంది. అందువల్ల ఆ రిస్క్ ఎప్పుడు ఉంటుంది. బీజేపీ చరిత్ర కూడా అదే, ఈవెన్ బీఆర్ఎస్ చరిత్ర కూడా అదే. అధికారంలో ఉండే ప్రతిపక్షాన్ని బతకనేలేదు, అధికారంలో ఉండే కాంగ్రెస్ బతకనికపోతే ప్రతిపక్షం బతకనిస్తారా? సో ఈ క్వశ్చన్ వస్తుంది కదా. కానీ అదే జరిగితే ఇంకా ప్రజల వ్యతిరేకతను పొందుతారు. ఎందుకంటే ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు క్లియర్గా,
బీఆర్ఎస్ రిజెక్ట్ చేశారు. ఎందుకంటే 88 స్థానాల నుంచి 39 స్థానాలు పట్టుకొచ్చారు. అవును. అంటే నియర్లీ మీకు మోర్ దెన్ 50% డిక్లైన్. ఓట్ షేర్ కూడా 10% తగ్గింది. 47% నుంచి 37%కి వచ్చింది. ఇంత భారీగా నీకు 10% ఓట్లు తగ్గి ఒకప్పుడు వర్ధనపేట 1,99,000 ఓట్లతో బీఆర్ఎస్ గతంలో గెలిచింది. ఇప్పుడు ఓడిపోయింది. మామూలు ఓడుగా 50,000 మేడతో గెలిచిన రోడ్డు ఓడిపోయారు. అవును. అదే సమయంలో కుత్బుల్లాపూర్లో బీఆర్ఎస్కు 85,000 మెజార్టీ కూడా వచ్చారు. అందువల్ల ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించి ప్రభుత్వాన్ని ఎలో చేసి ప్రభుత్వ తప్పిదాలను గుర్తించి వాటిని అటాక్ చేయాలి. అలా కాదు నా ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే డెమోక్రసీ స్పిరిట్ కు వ్యతిరేకం. ప్రజలే న్యాయ నిర్ణయితలు ఆఖరికి. ఆ ప్రభుత్వం ఏర్పడిన 6 నెలలు ఉంటుంది, ఏడాది ఉంటుంది. 6 నెలల్లో ఉంటుంది అంటే 6 నెలల్లో బీఆర్ఎస్ మొదటి ప్రయత్నం చేస్తే ఏడాదిలో బీజేపీ రెండో ప్రయత్నం చేస్తుందా? సో అందువల్ల అంటే ఒకటి మాత్రం గ్యారంటీ, 6 నెలల వరకు అయితే ముట్టుకోరు అంటున్నారు. ఎందుకంటున్నారంటే లోక్సభ ఎన్నికలు ఉన్నాయి, పార్లమెంట్ ఎన్నికలు లగ ముట్టుకోరు అంటున్నారు. రైట్. 5th క్వశ్చన్ సార్, ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీలో అడుగు పెడతారా అంటే ఆయన అడుగు పెడతారా లేదని మనం ఊహించి చెప్పలేం, కానీ ఆయన ఆలోచన విధానాలు, ఆయన వ్యూహాలు ఇవన్నీ చూసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు మీరు నన్ను అడిగారు, కేటీఆర్ అడిగినా ఆయనకు ఆన్సర్ ఉండదు, కవితకు ఆన్సర్ ఉండదు, హరీష్ రావుకి ఆన్సర్ ఉండదు, జోగినపల్లి సంతోష్కి ఆన్సర్ ఉండదు. ఈ నలుగురికి లేదు నాగేశ్వర చెప్పగలరా? బహుశా కేసీఆర్ దగ్గర కూడా ఆన్సర్ ఉండదు. ఇంకా నిర్ణయం తీసుకుంటుంది, మధ్యలో ఏదో మెదిలే ఉంటుంది సార్ ఈ ఓటమి చూసిన తర్వాత. మీరు అన్నట్లు కేసీఆర్ అంటే ఒకవేళ జానారెడ్డో బట్టో ముఖ్యమంత్రి అయితే బహుశా వచ్చేవాడు. రేవంత్ ముఖ్యమంత్రి అయితే భరించలేడు, రాడు అన్నది ఒక థీరీ. ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఇస్ థీరీ. కానీ అది ఎప్పుడు కరెక్ట్ కాదు. ఎవరు పెద్ద ఎవరు చిన్నానికి కాదు. సో మనము ఆ ప్రజాస్వామిక స్ఫూర్తితో చూడాలి. ప్రజలకు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న తర్వాత యూ షుడ్ ఈజ్ ద చీఫ్ మినిస్టర్, దట్స్ ఆల్. సో ఆయన గుర్తించా అంటే అది ఎట్లా కరెక్ట్? ఇప్పటివరకు అనలేదు. అంటే రేపు ఒకవేళ ఆయన పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టి ఎంపీగా వెళ్తారేమో ఇట్లాంటి చర్చ కూడా ఒకటి జరుగుతుంది. ఎందుకు మనం ఇంతకాలం అసెంబ్లీలో ఈ స్థాయిలో ఉండి మళ్ళీ వెళ్ళడం అనే అంటే ఒక చర్చ మాత్రమే సార్, కొన్ని సర్కిల్స్ లో జరుగుతుంది, అది నడుస్తున్నది. అంటే దానికి మరి ఇప్పుడు నువ్వు అసెంబ్లీ నుంచి 2 సీట్లలో పోటీ చేసి గెలిపించుకొని ఒక దాంట్లో ఓడిపోయి ఒకటి గెలిచి నువ్వు పార్లమెంట్ ఎన్నికలు నువ్వు మళ్ళీ రాజీనామా చేసి పార్లమెంట్కి పోతే దానికి అభ్యంతరం లేదు. సో ఇన్ ద స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ చూస్తే తప్పనిసరిగా రావాలి. అంటే కానీ పొలిటికల్ బిహేవియర్ ఒక్క స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీతోనే ఉండదు, అందువల్ల యాటిట్యూడ్స్తో ఉంటుంది. ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నేతగా ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలి, ఢీకొనాలి. సహజం 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా, తెలంగాణలో తిరుగులేని నేతగా, తెలంగాణ ఉద్యమ నాయకుడిగా, ఒక ఐకానిక్ లీడర్గా కేసీఆర్ ఉన్నాడు. ఈవెన్ టుడే మీరు తెలంగాణలో బీఆర్ఎస్ ఇండివిజువల్గా చూస్తే ఎవరు ముఖ్యమంత్రి కావాలి అంటే కేసీఆర్ పర్హాప్స్ ఈవెన్ టుడే లీడ్స్. దానికి మనం 32% ఏదో పీపుల్స్ పల్స్ లాంటి వాళ్ళు అయితే 42% ఇచ్చారు. సో బట్ ఎవరైనా కేసీఆర్ ఇర్రిఫ్యూటబుల్ ఫ్యాక్ట్ ఏంటంటే స్టిల్ కేసీఆర్ తెలంగాణ సమాజంలో చాలా గౌరవమైన నాయకుడు. మరి ఆయన పట్ల అధికార పార్టీ ఎలా వ్యవహరిస్తుంది ఈ అనుమానం కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ గాయాలు గుర్తుంటాయి కదా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను పార్టీ సభ నుంచి సస్పెండ్ చేసి ఈటల రాజేందర్ను, రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు సస్పెండ్ చేశారు. అందువల్ల ప్రతిపక్షాలకు ఏం అవకాశం ఇచ్చారు? ఎందుకంటే నేను ఈ 10 ఏళ్లలో ఒక్క 10 months ఉన్నాను. తెలంగాణ జూన్లో వచ్చింది, నేను మార్చి వరకే హౌస్లో ఉన్నాను. సో అంటే నేను 9 నెలల అనుభవమే నాకు ప్రత్యక్ష అనుభవం, ఈవెన్ ఏదో ఒక హౌస్లో. కానీ అప్పటికే గమనించాను, అసలు కౌన్సిల్లో ప్రతిపక్ష వాయిస్ కాదు, అధికార పార్టీ కాని వాయిస్ అసలు 5% లేకుండే. ఉదయం లేస్తే అసలు పొగడతలు ప్రభుత్వం పైన, కేసీఆర్ పైన వ్యక్తిగతంగా. సో అందువల్ల ఆ రకమైనటువంటి అనుభవం ఉంది కనుక ఇప్పుడు తీవ్రమైన విమర్శలు, శాపనార్థాలు. ఎందుకంటే 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చారు. రేపు మీరు కాంగ్రెస్ పార్టీ చూడండి, ముఖ్యమంత్రి నుంచి, మంత్రుల నుంచి, ఈవెన్ సభలో సభ్యులు అడిగే ప్రశ్నల వరకు గత 10 ఏళ్లలో ఏం చేశామో అని బీఆర్ఎస్ చెప్పుకుంది. ఆ నరేటివ్ తప్పు అని నిరూపించే విధంగా సభ జరుగుతుంది. మీరు ఇనీషియల్, ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడే అధికారంలోకి వచ్చింది, కొత్తగా చెప్పడానికి ఉండదు. అంతకుముందు సమైక్య పాలన, దాంట్లో చెప్పుకోవడం లాభం ఉంటుంది, నష్టం ఉంటుంది. సో వాళ్ళకి అందుకే దేర్ ఇస్ నో రెఫరెన్స్ పాయింట్ ఫర్ ద కాంగ్రెస్.
ఇక రెఫరెన్స్ పాయింట్ ఏముంటుంది, బీఆర్ఎస్ ఒక పవర్ఫుల్ నరేటివ్ను బిల్డ్ చేసి పెట్టింది. అంటే తెలంగాణ స్టోరీ బీఆర్ఎస్కి ఈ మేరకు బలం నిలబెట్టడానికి కారణం ఆ తెలంగాణ స్టోరీ. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నికల సమయంలో ఆ స్టోరీని క్వశ్చన్ చేస్తూ కాంగ్రెస్ నేతలు ముఖ్యంగా రేవంత్ రెడ్డి మాట్లాడాడు. ఉదాహరణకు వ్యవసాయ ఉత్పత్తి వరి దిగుబడి గణనీయంగా పెరిగింది కదా, దీనికి కాదంటారా అని అడిగాను. కాదని నేను అన్నాను, కానీ ఇతర పంటలు 26 పంటలు ఉండేవి తెలంగాణలో. బెండకాయ, వంకాయ, మినుములు, కందుల నుంచి మొదలుకొని పత్తి, చెరుకులాగా అవన్నీ అదృశ్యమై వరి ఒక్కటే వేశాడు. అందువల్ల పెరిగింది తప్ప ఇది నిజంగా పెరిగింది ఏమీ లేదు అని ఒక నరేటివ్. సో ఇలా అనేక నరేటివ్స్ బిల్డ్ చేసి పెట్టారు. ఆ నరేటివ్ వర్సెస్ కౌంటర్ నరేటివ్. సో అలాగే విమర్శలు, ఇరిగేషన్ ప్రాజెక్టులో అవినీతి. సో బీఆర్ఎస్ ప్రభుత్వము ఇప్పటిదాకా ప్రచారంలో పెట్టిన నరేటివ్స్ ఆన్ తెలంగాణ స్టోరీ, సో డెవలప్మెంట్ ఎలా జరిగింది బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫార్మేషన్, దీన్ని ఎదుర్కోవడానికి, దీన్ని అబద్ధము అని ప్రజలకు చెప్పడానికే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. దాన్ని ధీటుగా ఎదుర్కోవాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పైన ఉంటుంది. అందువల్ల ఆ పని చేసే క్రమంలో 10 ఏళ్లలో అటాక్ తప్పదు. అప్పుడు కేసీఆర్ దాన్ని ఎదుర్కోవాలి. అయితే బీఆర్ఎస్కి ఉన్న అడ్వాంటేజ్ అంటే కేసీఆర్తో పాటు ఈక్వల్లీ కాంపిటెంట్ లీడర్స్ ఉన్నారు. మీరు ఇప్పుడు కేటీఆర్ అయినా, హరీష్ రావు అయినా కేసీఆర్తో తులతూగగలిగే సామర్థ్యంతో అసెంబ్లీలో ఎదుర్కోవాలి. అందులో ఏది అనుమానం లేదు. మిగతా ఏ విషయంలో చెప్పలేం, కానీ డిబేటింగ్ అండ్ అరేటరీలో ప్రభుత్వాన్ని ఎదుర్కోవడంలో మాత్రం ఏమీ తీసుకోరు. అందువల్ల ఆప్షన్ ఉంది కనుక బహుశా ఇట్ మే బి పాసిబుల్ ఆయన పార్లమెంట్కి వెళ్ళిపోయి అసెంబ్లీ ఇక్కడ అప్పచెప్పచ్చు, లేదా ఆయన అసలు పార్టీ పెద్దగా ఉండి సో ఒకరిని అసెంబ్లీలో ఉంచి కేటీఆర్, హరీష్ రావు ఒకరిని పార్లమెంట్ పట్టుకోవచ్చు. ఇవన్నీ ఆప్షన్స్ అయితే ఓపెన్ ఉన్నాయి. ఓకే, రైట్ సార్. ఇక్కడ 6th క్వశ్చన్, పార్లమెంట్ ఎన్నికల్లో మనం అనుకున్నట్టుగా బీఆర్ఎస్ రాష్ట్రానికే పరిమితం అవుతుందా, నేషనల్ పాలిటిక్స్ పై ఫోకస్ పెడుతుందా? ఇంట గెలిచి రచ్చగెలవమన్నారు, ఇంట ఓడిన తర్వాత ఇప్పుడు రచ్చకి ఎలా వెళ్తారు అన్నది. అంటే ఇంట ఓడైనా రచ్చగెలవాలి అని ఇది కొత్త దశ, కొత్త ప్రవర్తన. అంటే తల్లిగారింటికన్నా వంట ఏనాడు చేయకపోయినా కూడా పెళ్ళైన 10 రోజుల్లోనే వంట చేస్తూనే ఉంటారు. అంటే ఈ తల్లచంటది, అబ్బా నువ్వు ఎన్నడన్నా చేసినావా అని మొదలవుతుంది. అంటే ఈ అమ్మ తప్పదు కదా అంటారు. సో అందువల్ల అట్లా చాలా ఉదాహరణలు ఇటుంటే అటుంటాయి. సామెతలకు అలా కూడా ఉండొచ్చు కదా. సో అందువల్ల ఇంట ఎలాగూ గెలవలేదు కనుక రచ్చగలుగుదాం, రచ్చ ద్వారా మళ్ళీ ఇంటికి వద్దాం అని అనుకునే అవకాశం ఉంటుంది. సో అందువల్ల బహుశా అదేమైనా ప్రయత్నం చేయొచ్చేమో, కానీ వెరీ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే ఫ్రమ్ ఎ పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్, ఈశ్వర్ ఎప్పుడు కూడా ఏదైనా చూడండి, ఫ్రమ్ ఏ పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్ నెగోషియేట్ చేయడం ఈజీ, ఫ్రమ్ ఏ పొజిషన్ ఆఫ్ వీక్నెస్ నెగోషియేట్ చేయడం కష్టం. అది బిజినెస్ కానీ, పాలిటిక్స్ కానీ, సొసైటీ కానీ. సో ఫ్రమ్ ఏ పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్తో నెగోషియేట్ చేసే పరిస్థితులు లేదు. తెలంగాణ ముఖ్యమంత్రిగా మహారాష్ట్ర వెళ్ళారు. తెలంగాణ మోడలే దేశానికి ఆదర్శం అన్నారు. ఇప్పుడు ఏమంటారు, తెలంగాణ మోడలే దేశానికి ఆదర్శం. మరి తెలంగాణ ప్రజలు ఎందుకు తిరస్కరించారు, మళ్ళీ ఎందుకు ఓడించారంటే, అంటే గుజరాత్ మోడల్ అవసరం లేదు, తెలంగాణ మోడల్ అని గట్టిగా ఆయన ప్రచారం చేస్తారు. గుజరాత్ మోడల్ ఆపేశారు కదా. మీరు బీజేపీ వాళ్ళు ఇప్పుడు ఏమైనా గుజరాత్ మోడల్ టాపిక్ తీసుకురావాలి. ఇప్పుడు బుల్డోజర్లు యూపీ మోడల్ అంటారు. ఇప్పుడు మీరు బీజేపీ నేతలు, మొన్న ఎలక్షన్ అయింది, అసెంబ్లీ ఎలక్షన్, మీరు మొత్తం కంటెంట్ అనాలిసిస్ చేయండి. మోడీ, అమిత్ షా నుంచి మొదలుకొని తెలంగాణలో బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ వరకు. ఈటల రాజేందర్ కొత్తగా వచ్చింది కనుక ఆయన అంత ఓన్ చేసుకోవాలి. వాళ్ళు ఇదంతా పాతలే కదా, లక్ష్మణ్. ఎక్కడన్నా మీరు గుజరాత్ మోడల్, తెలంగాణలో మరో గుజరాత్ చేస్తాం అని చెప్పినరా? లేదు. మరి ఎందుకు చెప్పలేదు దానికి ఆన్సర్? డబుల్ ఇంజన్కి వచ్చారు ఇప్పుడు. అంటే కంక్లూజన్కి వచ్చి ఉండాలి కదా. ఇట్ వాంట్ సెల్లను. ఇప్పుడు ఏం చెప్తున్నారు, బుల్డోజర్ మోడల్. బుల్డోజర్ మోడల్ ఏంటి, అది కులగొట్టే మోడల్, కట్టే మోడల్ కాదు. బుల్డోజర్ చేసే పని కులగొడుతుంది. సో అంటే అది ఒక పోలరైజేషన్ పాలిటిక్స్లో భాగంగా బుల్డోజర్ మోడల్ వాడారు. అందువల్ల మీకు గుజరాత్ మోడల్ బీజేపీ మర్చిపోయినాక మనం చర్చించితే బాగుండదు. అది బీజేపీ వారికి అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం. మేమే పట్టించుకోకపోతే మీరేదో వాళ్ళది డబుల్ ఇంజన్ ఉంది కదా సార్. డబుల్ ఇంజన్ ఉంది కానీ గుజరాత్ మోడల్ లేదు. ఇప్పుడు గుజరాత్ మోడల్ అయితే లేదు. సో ఎందుకంటే గుజరాత్ లో మోడల్ అన్నప్పుడు క్వశ్చన్లు వస్తాయి, అనేక క్వశ్చన్లు వస్తాయి. అవి ఇప్పుడు చర్చనీయాంశం కాదు. కానీ ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే తెలంగాణ మోడల్ అని చెప్పినప్పుడు తెలంగాణలోనే ప్రజలందరూ తిరస్కరించారన్న ప్రశ్నకు ఆన్సర్ ఉండాలి.
ఎస్ తర్వాత అక్కడ ప్రజలు కూడా రిసీవ్ చేసుకునేటప్పుడు నువ్వు గెలిచి వచ్చిన ముఖ్యమంత్రి, హ్యాట్రిక్ చేసి వచ్చిన ముఖ్యమంత్రి వేరు, ఓడిపోయి వచ్చిన ముఖ్యమంత్రి వేరు. ఇక్కడ ఓడిపోయినప్పుడు ఆ రకమైన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండవు. అయితే అది అసాధ్యమా అని నేనేం అంటలేను, ఎందుకంటే ఓడినా కూడా మళ్ళీ లేవచ్చు, కానీ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. ఇప్పుడు ఫోకస్ ఏంటంటే మొదలు పోయిన చోట వెతుక్కోవాలి. కేటీఆర్ ఏమన్నాడు, పోయిన చోట వెతుక్కుంటా ఉన్నాడు, కానీ మేము పోయిన చోట వదిలేసి ఇతర అంతలా వెతుక్కుంటాం దేశంలో అనలే. అందువల్ల డెఫినెట్ గా రీబిల్డింగ్ బీఆర్ఎస్, ఎన్ష్యూరింగ్ దట్ బీఆర్ఎస్ విల్ కమ్ బ్యాక్ టు పవర్ నెక్స్ట్ ఇమీడియట్ టైం. అది ఇప్పుడు వాళ్ళ భాషలో చెప్పాలంటే 4 నెలలు 6 నెలలు అంటున్నారు, లేదా 5, నా భాషలో 5 ఏళ్ళు, ఎందుకంటే ఎలక్షన్ జరుగుతాయి కనుక. బట్ ఏదైనా బీఆర్ఎస్ మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు గెలిపించాలి, తర్వాత లోకల్ బాడీస్ ఎలక్షన్లు, ఇట్లా అన్ని వస్తూనే ఉంటాయి కదా. సో అందువల్ల ఇంత పెద్ద పని ఇక్కడ ఉండగా ఇతర రాష్ట్రాల్లో అసలు మొదలే కాలే. ఒక్క మహారాష్ట్ర వెళ్ళారు తప్ప ఎక్కడికి వెళ్ళారు. సో లోక్సభ ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి, ఈ టైం సరిపోదు. సో అందువల్ల ఇమీడియట్గా అయితే బీఆర్ఎస్ కష్టమే, ఫ్యూచర్లో ఇక చెప్పలేము మనం. రైట్. నాకు ఇక్కడ ఇంకోటి వచ్చింది, డబుల్ ఇంజిన్ అంటే మనం మాట్లాడుకున్న దాంట్లో రాజాసింగ్ ఒక సంవత్సరం లోపల ఏదైనా జరగచ్చు, ఇక్కడ బీజేపీ అధికారంలోకి రావచ్చు. మామూలుగా డబుల్ ఇంజిన్ అంటే కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీజేపీ అని. ఇక్కడ రావాలి అంటే బీజేపీ ప్లస్ బీఆర్ఎస్ కలిస్తేనే ఈ డబుల్ ఇంజిన్ అనుకున్నారా ఏమైనా? అంటే డబుల్ ఇంజిన్ విత్ భోగి వేరు, ఇంజన్ బీజేపీది, బాడీ బీఆర్ఎస్. ఇంజన్ ఒకటేనా? అప్పుడు 2 ఇంజన్లు లేవు సార్. లేదంటే ముందు ఒకటి వెనకాల ఒకటి మల్టీ మోడల్ ట్రైన్, ముందుకెళ్ళి ఒక ఇంజన్ పోతుంది, వెనక నుంచి అట్టే తీసుకెళ్ళడానికి ఇంకోటి, లేదా ఇంజన్ మాది పట్టాలు వాళ్ళే అంటారు, పట్టాలు వాళ్ళే. సో మనకు తెలియదు ఇది. బట్ ఏదైనా అంటే అర్థం ఏంటి, గెలిచిన కాంగ్రెస్ పార్టీని మేము చీలుస్తాం అనేది వాళ్ళ, చీల్చినా కూడా వాళ్ళ అధికారం వాళ్ళకున్న 8 మంది ఉన్న సభలో 52 మందిని పట్టుకొచ్చుకుంటారా? 53 మంది, 64 కాంగ్రెస్ ఎమ్మెల్యేలో 53 రావాలి, లేదంటే ఇక్కడిలో 30, బీఆర్ఎస్ 23 రావాలి. అంటే పతంగి ఎంత చిన్నది, తోక మాత్రం మామూలు ఉంటుంది. అంటే అది లేదు అంటే ఏంటి, మేము బీఆర్ఎస్కు సహకరించి వాళ్ళకు మాకు కొంతమంది లాక్కొని అప్పుడు మేము వస్తాం. సో ఇట్స్ హైలీ అనెథికల్ పాలిటిక్స్ ఇది. అందువల్ల ప్రజలు మంచి పేరు తెచ్చుకొని ప్రభుత్వ వైఫల్యాల్ని ఉపయోగించుకొని మీరు అధికారంలోకి రావాలని చూడాలి. సహజంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇలాంటి అవకాశాలు చాలా ఇస్తాయి. రేవంత్ రెడ్డి మనకు మొదటిసారి చూస్తున్నాం కనుక నేనే కంక్లూడ్ చేయడం లేదు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వాల ప్రత్యేకత ఇలాంటి అవకాశాలు ఇస్తుంటాయి. ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోగలగాలి, అందరు ఇస్తారని కాదు. సో రాజశేఖర రెడ్డి ఇవ్వలేదు 2 సార్లు కూడా. సో బట్ ఇచ్చే అవకాశాలు రాజకీయాలు ఎప్పుడు ఉంటాయి, ఆ అవకాశాలు ఉపయోగించుకోవాలి తప్ప మేము ఇతర పార్టీ ఎమ్మెల్యే అంటే ఇప్పుడు ఏం జరిగింది, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలో 80% ఓడిపోయారు ఈ ఎలక్షన్స్ లో. మరి ప్రజలు ఇతర పార్టీలని చీల్చి చెండాడు తెచ్చుకున్న కేసీఆర్ ఓడించారు. చంద్రబాబు నాయుడు 23 మంది వైసీపీ ఎమ్మెల్యే తీసుకొని 5 మంత్రులు చేశారు. విచిత్రంగా ఏంటంటే ప్రజలు 23 సీట్లు ఇచ్చారు. సో ఇదంతా మన కర్ణాటకలో బీజేపీ ఏం చేసింది, కాంగ్రెస్ జేడీఎస్ ఎమ్మెల్యే లాక్ ప్రభుత్వం ఏర్పడింది. ఇవాళ ఏమైంది, ప్రజలు కంఫర్టబుల్ మెజార్టీ కాంగ్రెస్కి ఇచ్చారు. ఈ అనుభవాలన్నీ ఉన్నాయి కదా. 7th క్వశ్చన్ సార్, మండలిలో బలం పెంచుకునేందుకు నాడు కేసీఆర్ చేసిందే నేడు కాంగ్రెస్ చేయనుందా? ఎందుకంటే ఇక్కడ బలం ఉండొచ్చు కానీ మండలిలో బలం లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్కు ఉన్నది 1+2 బీఆర్ఎస్ నుంచి 2 వచ్చినటువంటి ఎమ్మెల్సీలతో కలిపి 3 ఉన్నారు. గతంలో 2014లో కూడా మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మండలిలో బలం లేకపోతే నెమ్మదిగా లాక్కోవడం మొదలుపెట్టింది టీఆర్ఎస్. అప్పుడు సో అలాంటివి ఏమైనా జరిగే అవకాశాలు ఉంటాయి? అంటే మీరు బయట ఉన్నారు కనుక మీకు నెమ్మదిగా ఉంది, నేను లోపల నాకు తెలిసి జల్దీగానే మొదలు పెట్టారు, నెమ్మదిగా మొదలు పెట్టారు, స్పీడ్గానే మొదలు, చాలా జల్దీగా మొదలు పెట్టారు, మామూలు జల్దీ కాదు. ఎందుకంటే నేను 2014లో కొత్త ప్రభుత్వం వచ్చాక నేను ఎమ్మెల్సీ ఉన్నా, 9 నెలలు పడి నేను అడిగాను ఓ మంత్రిని, ఏంటంటే అయిపోతుంది సార్ స్వామిగౌడ్ చైర్మన్ అవుతున్నాడు. స్వామిగౌడ్ ఎట్లా అవుతారా, మీకు 2-3 ఉన్నారు, అప్పటికి 2-3 అంతే, మిగతా అంతా కాంగ్రెస్కే ఉన్నారు. సో నాలాంటి వాళ్ళు ఒకరు ఉన్నారు. సో ఎలా టీచర్ ఎమ్మెల్యేలు కూడా కొంతమంది ఉన్నారు. మరి ఎలా అవుతుంది, ఎందుకు సార్ చూస్తుండండి అన్నాడు, అయిపోయింది అనగా చూస్తుండగానే అయింది. సో పోటీ లేకుండా స్వామిగౌడ్ పోటీ కూడా ఉంది, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ కూడా చేశారు, కానీ స్వామిగౌడ్ గెలిచాడు బీఆర్ఎస్ నాయకుడిగా. అందువల్ల అదే ప్రక్రియ జరుగుతుంది. ఎందుకంటే శాసనసభ 5 ఏళ్ళకి ఒకసారి ఎన్నికలు జరుగుతాయి కనుక ఒకటేసారి వస్తుంది మెజార్టీ. అంటే తెలియని ప్రేక్షకులకు కౌన్సిల్ ఏంటంటే ఎవ్రీ 2 yearsకు 1/3 రిటైర్ అయ్యి కొత్త వాళ్ళు వస్తారు.
సో అందువల్ల ఇప్పుడు 23లో జరిగింది దైవార్షిక 25th వరకు ఇప్పుడు ఛాన్స్ మళ్ళీ 2025 వరకు అవకాశం లేదు. ఇమీడియట్ అవకాశం అంటే 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు వస్తాయి. ఇప్పుడు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి రాజీనామా చేస్తున్నారు, అదొకటి వస్తుంది. అది వస్తుంది. గవర్నర్ కోటాలో 2 పెండింగ్ లో ఉన్నాయి. అదే గవర్నర్ కోట 2 పెండింగ్లు ఉన్నాయి. ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కమన్నల్ వరకు ఒకటి, ఈ 3 నాకు గుర్తున్నంత వరకు అయితే. సో ఇప్పుడు ఈ 3తో అయితే రాదు, మెజార్టీ రాదు. ఏమంటే 2025లో 1/3 ఖాళీ అవుతారు. ఆ 1/3 లోకల్ బాడీస్ లో ఖాళీ అయితే మళ్ళీ ప్రయోజనం ఉండదు. లోకల్ బాడీస్ కూడా బీఆర్ఎస్ తో ఉన్నాయి. అసెంబ్లీ నుంచి వచ్చే వాళ్ళు, గవర్నర్ కోట నుంచి వచ్చే వాళ్ళే అధికార పార్టీకి వస్తారు. ఇక గ్రాడ్యుయేట్ టీచర్స్ మళ్ళీ వేరే. సో అందువల్ల ఈ ఛాలెంజెస్ ఉన్నాయి. గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో కాంగ్రెస్ గెలిచిన చరిత్ర లేదు తెలంగాణలో. మొన్నటి ఎన్నికల్లో నాకన్నా తక్కువ ఓట్లు వచ్చాయి. నేను టీఆర్ఎస్ బీజేపీ తర్వాత నెంబర్ 3లో నేనున్నా. నాకు వచ్చిన ఓట్లలో దాదాపు సగం ఓట్లు వచ్చాయి కాంగ్రెస్కు. సో అందువల్ల అక్కడ గెలవడం అంత సులభం కాదు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కనుక ఏకైక మార్గం కౌన్సిల్లో మెజారిటీ రాకపోతే ప్రతిదాన్ని అడ్డుకుంటారు. సో అడ్డుకున్నందుకే కదా ఎన్టీ రామారావు కోపం వచ్చి ఇది ఎక్కడ కౌన్సిల్ అని చెప్పి తీసిపడేశాడు కోపం వచ్చి. సో మీకు కౌన్సిల్లో మీకు తెలుగుదేశం అడ్డుకున్నందుకే జగన్మోహన్ రెడ్డి ఒక దశలో శాసన మండలి రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ తీర్మానం కూడా చేసింది. తర్వాత మళ్ళీ ఉపసంహరించుకున్నాను. సో అందువల్ల ఏ ప్రభుత్వం కూడా అంగీకరించదు, టాలరేట్ చేయలేదు. అయితే కౌన్సిల్లో అపోజిషన్ స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీతో ఉంటే సలహాలు ఇవ్వచ్చు, సూచనలు ఇవ్వచ్చు, కానీ అడ్డుకోకూడదు. నేను ఈవెన్ ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో కూడా తెలుగుదేశం చేసినప్పుడు అదే స్టాండ్ తీసుకున్నాను. ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్నది అసెంబ్లీ, శాసన మండలి ఎన్నుకున్నది ఏంటంటే పెద్దల సభగా మీరు సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి. కానీ శాసనసభ, ప్రజలు ఎన్నుకున్న శాసనసభ నిర్ణయాలను అడ్డుకునేందుకు శాసన మండలి ఉండకూడదు. కావాలంటే నువ్వు తిరస్కరించి వెళ్ళి పంపించేసేయి. తిరస్కరిస్తే మళ్ళీ సెకండ్ అవత్ ఒప్పుకోవాల్సిందే కదా, ఏం చేసేది లేదు. కానీ నేను అడ్డుకుంటాను అనే పద్ధతి ఎప్పుడు కరెక్ట్ కాదు. అందువల్ల అది స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ కాదు. నేను ఎమ్మెల్సీగా ఉండి 2 టర్మ్స్ ఉన్నా కూడా ఐ అగ్రీ, శాసన మండలి పెద్దల సభే, కానీ ప్రజలు ఎన్నుకున్న సభ శాసనసభ. నేను కూడా ప్రజలు ఎన్నుకునే గెలిచాను, కానీ పట్టభద్రులు మాత్రం ఎన్నుకున్నారు. ఇందులో చాలా మంది పట్టభద్రులు ప్రజలకు సంబంధం ఉండదు. అసెంబ్లీ నుంచి గెలిచే వాళ్ళు 1/3 ఉంటారు, లోకల్ బాడీ నుంచి గెలిచే వాళ్ళు 1/3 ఉంటారు. వాళ్ళు కూడా ప్రత్యక్షంగా ప్రజలు ఎన్నుకున్న వారు కాదు. టీచర్లలో ఒక సెక్షన్ టీచర్ ఎమ్మెల్సీలు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూడా ఒక సెక్షనే, చదువుకున్న వాళ్ళే వేస్తారు. అందువల్ల ప్రజలు ఎన్నుకున్న సభ నిర్ణయాల్ని అడ్డుకోవద్దు. సో అలా ఏమైనా ఆ కౌన్సిల్లో ఉన్న ప్రతిపక్షం హుందాతనాన్ని ప్రదర్శిస్తే బహుశా కాంగ్రెస్ పార్టీ కొంత ఓపిక పట్టచ్చు. లేదు మేము అడ్డుకుంటాం అంటే సంగతి ఉంటే అడ్డు తొలగించుకుంటారు. ఏముంది, అడ్డు తొలగించుకోవడానికి ఒక మార్గం రద్దు చేయరు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా శాసన మండలి ఉండాలనుకుంటుంది. ఎందుకంటే రాజకీయ నిరుద్యోగులు చాలా మంది అకామిడేట్ చేసుకోవాలి. సో ఇక మిగిలింది ఏంటి, అడ్డు తొలగించుకోవడానికి మార్గం ఆ అడ్డునే తమ కోర్టులు వేసుకుంటారు. రైట్ సార్, 8th క్వశ్చన్. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిబింబిస్తాయా అంటే కాదు అని చెప్పొచ్చు, కానీ ఇక్కడ ఉద్దేశం ఏంటంటే సార్, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రతిపక్ష హోదాలో ఉందా లేదా అనే పరిస్థితుల నుంచి ఈరోజు అధికారంలోకి వచ్చింది. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఏమో ప్రతిపక్షంలోకి వెళ్ళింది. ఉత్తర తెలంగాణ పైన చాలా ప్రభావవంతంగా ఈరోజు బీజేపీ కనిపిస్తోంది. 7 సీట్లు తెచ్చుకుంది అక్కడే. ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్లో చూస్తే ఒక్కసారిగా కాంగ్రెస్ బీజేపీకి వచ్చినటువంటి స్థానాలు ఒకరు 4, ఒకరు 3 స్థానాలు తెచ్చుకున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే ప్రతిబింబిస్తాయి అంటే కావని కూడా చెప్పలేము. ఎందుకంటే తెలంగాణ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ స్టేట్స్. అదర్ స్టేట్స్లో కాలే, నిజమే మీరు అన్నది. కర్ణాటకలో కాలే, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో కాలే, ఢిల్లీలో కాలే. కానీ ఇక్కడ కాకూడదని ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ వచ్చే వరకు పార్లమెంట్ ఎన్నికలు నేషనల్ ఇష్యూస్ చుట్టూ ఉంటాయి. కంపారిటివ్లీ మోడీ ప్రభావం ఎక్కువ ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికలోమో కేసీఆర్ కు మళ్ళీ అధికారం ఇవ్వాలా వద్దా అనే అంశంపై జరిగింది. రేపు పార్లమెంట్ ఎన్నికల అంశంపై జరగవు. అందులో కేసీఆర్ అధికారంలో లేడు. అందువల్ల ఇట్ విల్ నాట్ బి రెఫరెండం ఆన్ కేసీఆర్. ఎందుకంటే అధికారంలో ఉన్నా కనీసం కేసీఆర్ బలోపేతం చేయాలా వద్దా అనే క్వశ్చన్ అని ఉంటుంది. ఎందుకంటే ఎంపీలను ఇస్తే కేసీఆర్ బలపడతాడు కదా అని. అందువల్ల ఇవాళ కేసీఆర్ అనే ఇష్యూ కాదు. ఇష్యూ వల్ల మోడీకి మళ్ళీ అధికారం ఇవ్వాలా వద్దా. అందువల్ల డెఫినెట్గా గత అనుభవం చూసినా, జనరల్ నేషనల్ పాలిటిక్స్ చూసినా, జాతీయ పార్టీలు శాసనసభ ఎన్నికల కన్నా బెటర్ పర్ఫార్మ్ చేస్తాయి. మీరు 2004లో రాజశేఖర నాయకత్వంలో కాంగ్రెస్ అద్భుత విజయం సాధించింది అసెంబ్లీలో. కానీ చూడండి, మీ లోక్సభలో బెటర్ పర్ఫార్మెన్స్ ఉంది. ఈవెన్ 2009లో కూడా అసెంబ్లీ కన్నా లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ బెటర్. ఇక్కడ కూడా మనకు అసెంబ్లీలో
ఒక్క సీటు గెలుచుకుంటే 7% ఓట్లు వస్తే 2018లో 19కి వచ్చేవరకు 20% ఓట్లు 20%. 4 సీట్లు వచ్చాయి. అవును. అందువల్ల ఈసారి అలా కాదు, ఈసారి బీజేపీ ఇంప్రూవ్ అయింది. అసెంబ్లీ ఎన్నికలకే 14% పెంచుకుంది, అవును. ఓటింగ్ రెట్టింపు అయింది, 1 నుంచి 8 సీట్లు అయ్యాయి. అందువల్ల బీజేపీ విల్ బి బలమైన కంటెండర్గా ఓకే ఉంటుంది. కాంగ్రెస్ ఏమో రివైవ్ అయ్యి అధికారంలోకి వచ్చింది. అందువల్ల బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పోటీ ఉంటుంది. ఇక్కడ బీఆర్ఎస్ ఎక్కడ ఉంటుంది అని క్వశ్చన్. బీఆర్ఎస్ ఏ నరేటివ్తో పోతుంది? ఎన్డీఏలో లేదు, ఇండియా కూటమిలో చేరదు, థర్డ్ ఫ్రంట్ ఊసేలేదు, బీఆర్ఎస్ మాటే లేదు. ఏ ప్రాతిపదిక మీద పోతానో సవాల్ అవుతుంది. అయితే సాంప్రదాయంగా బీఆర్ఎస్కి మద్దతు ఉంది కనుక, తన బలం తనకు ఉంది కనుక ఆ బలాన్ని వేసుకోవాలంటే కదా పార్లమెంట్ ఎన్నికల్లో ఒక కంపెలింగ్ నెరేటివ్ బీఆర్ఎస్కి ఉండదు. అది ఒక పెద్ద వీక్నెస్ ఉంది. బీజేపీకి ఏమో మోడీని మళ్ళీ అధికారంలోకి రావాలి, కాంగ్రెస్ ఏమో మోడీ మళ్ళీ రావద్దు. బీఆర్ఎస్ ఏమనాలి? మోడీ మళ్ళీ రావద్దని అనాలి. ఎందుకంటే అనకపోతే ఎన్డీఏలో చేరినట్టే. మోడీ మళ్ళీ రావాలి అన్నప్పుడు కాంగ్రెస్కి ఎడ్జ్ ఉంటుంది కదా, అట్లా కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా. అందువల్ల బీజేపీ బీఆర్ఎస్ కలవాలంటే ఒక ఇబ్బంది. ఇంతదాకా బీఆర్ఎస్ పై పోరాడి ఇప్పుడు బీజేపీ కనుక బీఆర్ఎస్తో కలిస్తే మామూలుగా ఉండదు బీజేపీ నాయకులకు. ఇప్పటికే వాళ్ళ మొన్న ఎలక్షన్లో చూశారు, ఎక్కడికి పోయినా వాళ్ళని అడిగిన ప్రశ్న ఒకటే, 2 ప్రశ్నలు. ఓటర్లు అడిగారు, మీరు బీజేపీ అభ్యర్థిని అడగని వాళ్ళు చెప్తారు, సంజయ్ని ఎందుకు మార్చారు, మీరు కవితను ఎందుకు అరెస్ట్ చేయలే. ఈ 2 ప్రశ్నలు బీజేపీ ఓటర్లు అడిగారు. కొంతమంది ఒప్పుకోకపోవచ్చు, బీజేపీలో గ్రూపులు ఎక్కువ ఉంటాయి కనుక సంజయ్ వ్యతిరేక గ్రూప్ అందుకు అలా ఒప్పుకోకపోవచ్చు, కానీ రియాలిటీ మాత్రం అదే. మనం ఏ గ్రూప్ కాదు కనుక, మనం సంజయ్ అనుకూల గ్రూప్ కాదు, వ్యతిరేక గ్రూప్ కనుక. సో కానీ ఆ సంజయ్ని ఎందుకు దించారు? డెఫినెట్ గా బండి సంజయ్నే మార్చి ఉండకపోతే అసలు తెలంగాణ రాజకీయం ఇలా ఉండేది కాదు. నా అంచనా బీజేపీ కనీసం 20కి తగ్గకుండా సీట్లు వచ్చేవి. ఇప్పుడే 8 వచ్చాయి, 19 సీట్లలో సెకండ్ పొజిషన్ ఉన్నారు. అంటే డెఫినెట్ గా 20 సీట్లు వచ్చేవి. 20 వచ్చినప్పుడు ఏమయ్యేది? కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఉండేది కాదు, హంగ్ అసెంబ్లీ వచ్చేది. అది హంగ్ అసెంబ్లీ వస్తే నీకు బీజేపీ బీఆర్ఎస్ అనివార్యంగా కలవాల్సి వచ్చేది, అనివార్యంగా, ఇంకో మార్గం లేదు కనుక. సో అప్పుడు ప్రజలు కూడా ఏమన్నారు, ఇప్పుడు హంగ్ ఉంది కదా, మరి ఎవరో ఏదో ఒక ప్రభుత్వం ఏర్పాటు కావాలి కదా, నిన్నటిదా తిట్టుకున్నారంటే మరి ఏం చేస్తాం, గవర్నమెంట్ అయితే ఫంగ్ కావాలి కదా అని చర్చ వచ్చేది. సో అందువల్ల ఆ అవకాశాన్ని బీజేపీ చేజేతిలో వదులుకుంది. కానీ లోక్సభ అయినా కూడా బీజేపీకి 14% ఓటు మర్చిపోకూడదు మనం. మీరు అన్నట్లు ఉత్తర తెలంగాణ ఎక్కడైతే బీజేపీ 3 ఎంపీలు ఉన్నారో అక్కడ రీజనబుల్లీ బెటర్ పర్ఫార్మ్ చేసింది. సో అందువల్ల బీజేపీ బిగ్ కంటెండర్. సో అందువల్ల బీజేపీతో బీఆర్ఎస్ కలిసిపోతే ప్రజలు అంగీకరించరు. అరిథమెటిక్ కలుస్తుంది, కెమిస్ట్రీ కలవది. సో అరిథమెటిక్ కలిసి కెమిస్ట్రీ కలవకపోతే ప్రమాదం. అందువల్ల ఒక ట్రయాంగులర్ కంటెస్ట్ ఉంటుంది. అసలు లాస్ట్ ఎలక్షన్లోనే ట్రయాంగులర్ ఉంది. 4 బీజేపీ, 3 కాంగ్రెస్, 9 బీఆర్ఎస్, 1 ఎంఐఎం. వాస్తవంగా కాంగ్రెస్ కాస్తంత కష్టపడితే ఇంకొక 2 వచ్చాయి అప్పుడే. అందువల్ల దిస్ విల్ బి ఏ వెరీ వెరీ కీన్ కంటెస్ట్. నా అంచనా బీజేపీ బీఆర్ఎస్ కూడా కలవకపోవచ్చు. అందువల్ల పోటీ ముక్కోణ పోటీగానే ఉండొచ్చు. రైట్ సార్. నేషనల్ పాలిటిక్స్లో ఇప్పుడు ఇటేమో ఇండియా కూటమిలోనూ లేదు బీఆర్ఎస్, అటేమో ఎన్డీఏ కూటమిలోనూ లేదు, కొత్తగా ఫ్రంట్ ఊసే లేదు. సో ఈ ఓటమి తర్వాత మళ్ళీ టీఆర్ఎస్గా బీఆర్ఎస్ రూపాంతరం చెందే అవకాశం ఉందా? అంటే రూపాంతరం చెందకపోయినా అది టీఆర్ఎస్ యాక్టివిటీ మాత్రం ఇక్కడే వెళ్తాయి. పేరు మార్చుకోకపోవచ్చు, పేరు మార్చుకోకపోయినా కూడా యాక్టివిటీ అదే ఉండొచ్చు. అంటే పేరు ఒక్కోసారి పేరు మార్చకపోవచ్చు, కానీ ఆర్థిక యాక్టివిటీ స్టేట్కే పరిమితం అవుతుంది. అందువల్ల ఇప్పుడు పేరు మార్చుకుంటే దాని రిపర్కషన్స్ ఏంటి అని క్వశ్చన్ వస్తాయి. లేదు తెలంగాణ ఐడెంటిటీ కొరకు, తెలంగాణ వాదాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని మళ్ళీ రగిలించడానికి మాకు తెలంగాణ ముఖ్యం, ఈజీ, వెరీ ఈజీ కేసీఆర్కు ఇప్పుడు బీఆర్ఎస్ మార్చడానికి. మేము అనుకున్నాం తెలంగాణ మోడల్ని ప్రజలందరికీ చెప్దామని. మొదలు మనం తెలంగాణ కాపాడుకోవాలి, తెలంగాణ పరిరక్షించుకోవాలి. అందువల్ల మేము మళ్ళీ తెలంగాణ రాష్ట్రంగా మారుతామనే అవకాశాన్ని కొట్టిపారేలేము. ఇప్పుడు మీ ద్వారా ఒక ఐడియా వెళ్తుంది కేసీఆర్కి. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూస్తే ఓహో ఐడియా బాగానే ఉంది, మళ్ళీ టీఆర్ఎస్ కన్నా పోతే ఉపయోగపడుతుందా? ఎందుకంటే సోషల్ మీడియాలో ఒకటి చదివి వినిపిస్తాను సార్. నాకు కొద్దిసేపటి క్రితం వచ్చింది. తెలంగాణ రాష్ట్ర అంటే ఇది ఎవరిని తక్కువ చేయడం కోసం కాదు, తెలంగాణ రాష్ట్ర సమితి నుండి తెలంగాణను తొలగించిన కేసీఆర్ను తెలంగాణ నుండి తొలగించిన తెలంగాణ ప్రజలు అంటూ ఒకటి తిరుగుతోంది. తెలంగాణ నుంచి ఎక్కడ తొలగించారు? గజ్వేల్ ఎమ్మెల్యే అంటే అధికారం నుంచి వాళ్ళు దేశం. నేను అందుకే ఈ క్వశ్చన్ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే మళ్ళీ టీఆర్ఎస్
గానే అవుతుందా? ఎందుకంటే నేషనల్ పాలిటిక్స్ లో ఇప్పుడు అంత యాక్టివ్ గా కనిపించట్లేదు లెట్ us be frank. తెలంగాణ రాష్ట్ర సమితిగానే ఉంటే గెలిచేదా? తెలియదు. పేరు మార్చినందుకే ఓడిపోయిందని అదే నేనే చెప్పలేదు. తప్పుకోను. పేరు మార్చినందుకు ఓడిపోతే పేర్లు ఏముంది? ఇప్పుడు ఐఐటి పేర్లో ఉండదు. అది నువ్వు ఏం చేస్తావన్న దాన్ని బట్టి ప్రజల్ని యాక్సెప్ట్ చేస్తారు తప్ప నీ పేరుతో ఉండదు కదా. నువ్వు పేరు పెట్టుకున్నంత మాత్రానే యాక్సెప్ట్ చేస్తారా? సో అందువల్ల అది సాధ్యం. మన పేర్లు కూడా చాలా విచిత్రంగా ఉంటాయి కదా. సో అందువల్ల ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే బీఆర్ఎస్ని పెట్టుకోవడం వల్ల అదనంగా కలిసి రాలే, అంతవరకు గ్యారంటీ. ఏమనుంటే నష్టమే జరిగి ఉండాలి, అందులో అనుమానం లేదు. ఆ నష్టం అది పెట్టుకొని నేషనల్ పాలిటిక్స్ వైపు ఎక్కువగా దృష్టి పెట్టి స్టేట్ ని ఏమన్నా తక్కువ టైం కేటాయించడం కూడా ఏమన్నా జరిగింది అనుకోవచ్చు. అంటే తక్కువ టైం కేటాయించలేదు, కానీ దాంట్లో ఉన్న స్ట్రాటజీ అర్థమైంది. అంటే ఇక్కడ ఉన్న ప్రజల అసంతృప్తి నుంచి దృష్టి మళ్లించడానికి చేస్తున్నారు అని. అది ఎప్పుడైతే ప్రజలకు అర్థమైందో ప్రజల దృష్టి మళ్ళదు, ప్రజలకు అర్థమైపోతుంది కదా. ఇప్పుడు అందుకని బీజేపీ బీసీ సీఎం అంటే ఒప్పుకున్నారు జనం. ఇద్దరు నేతలు బీసీ నేతలు ఇద్దరు ధనంపూర్ అరవింద్ కలుపుకున్న ముగ్గురు ఓడిపోయారు. ఇద్దరు బీసీ సీఎం క్యాండిడేట్ గా ప్రొజెక్ట్ ఓడిపోయారు. అంటే ఎస్సీ వర్గీకరణ చివరి నిమిషాలు వేశారు. బీజేపీకి ఎస్సీలలో ఓట్లు వేశారా? రిజర్వ్ సీట్లు అన్నింటిలో కాంగ్రెస్ ఎక్కువ మెజార్టీ గెలిచింది. నాకు తెలిసినంత వరకు ఒక్క ఎస్సీ రిజర్వ్ సీట్ కూడా బీజేపీ గెలవలే నాకు గుర్తున్నంత వరకు. సో అందువల్ల ప్రజలు అంత అమాయకులు కాదు. అందువల్ల అయినా లోక్సభ ఎలక్షన్ల వరకు మార్చరు. ఎందుకంటే లోక్సభ ఎలక్షన్లకు బి ఉంటేనే ఉపయోగం, టీ కన్నా బి ఉంటుంది. అందువల్ల లోక్సభ ఎలక్షన్ల తర్వాత ఒక నిర్ణయానికి ఏమైనా వస్తే రావచ్చు. రైట్. చివరి క్వశ్చన్ సార్, సమయం కూడా తక్కువ ఉంది. తెలంగాణలో గెలిచిన మిగిలిన 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమి ఇండియా కూటమిపై ఏమన్నా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది? ఆల్రెడీ మొదలైనగా ప్రభావం. మమతా బెనర్జీ మీటింగ్ రానున్నది, అఖిలేష్ రానున్నాడు, అలగడం గులగడం మొదలైంది. 3వ వారానికి వెళ్ళింది సమావేశం. కాస్త కాంగ్రెస్ పార్టీకి యాక్సెప్టబిలిటీ తగ్గింది. కర్ణాటక తర్వాత పెరిగిన యాక్సెప్టబిలిటీ కాస్త ఈ 3 రాష్ట్రాల ఎన్నికలతో మిజోరాం ఎవరు పట్టించుకోరనుకోండి, చిన్న రాష్ట్రం. తెలంగాణలో కాంగ్రెస్ గెలిచినా అది హిందీ రాష్ట్రాలు. అంటే బీజేపీతో ప్రత్యక్ష పోటీ కాంగ్రెస్ కున్న రాష్ట్రాలు. ఇక్కడ ప్రత్యక్ష పోటీ లేదు, ఇక్కడ బెదల బీఆర్ఎస్ ఉంది. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి బీజేపీని ఓడించే శక్తి ఇంకా రాలేదు అన్న నరేటివ్ బలపడడానికి ఉపయోగపడుతుంది. అయితే ఒకటే ఆశ కాంగ్రెస్కి ఏంటంటే బీజేపీ చెప్పిందే చెప్పచ్చు. మీరు అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో మేము గెలిచాం, పార్లమెంట్ ఎన్నికలకు అయితే బీజేపీ గెలిచింది, ఇప్పుడు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో మేము గెలుస్తాం అని కాంగ్రెస్ చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికి కొట్టిపారేలేం రాజకీయాలు ఎప్పుడైనా. లాస్ట్ టైం రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ 3 బీజేపీ ఓడిపోయింది. కానీ లోక్సభ ఎలక్షన్లో 65 సీట్లలో 60కి పైగా గెలుచుకున్నాయి. సో అదొక్క ఆశ అయితే ఇంకా కాంగ్రెస్ మిగిలే ఉంది. బట్ డెఫినెట్గా రాష్ట్రాలలో ఉన్న సమస్యలు ఇండియా కూటమికి ఒక ఛాలెంజ్. అందువల్ల ఈ రకమైన గందరగోళాలు ఉంటాయి. కానీ అల్టిమేట్గా ఎవరి క్షేత్రంలో వాళ్ళు బీజేపీని ఎదుర్కోగలిగితే ఎలక్షన్ల తర్వాత ఇండియా కూటమి ఉంటుంది. ఎలక్షన్ల ముందు చేసే పని తక్కువ ఇండియా కూటమి, ఎలక్షన్ల తర్వాత చేసే పని ఎక్కువ. రైట్. థ్యాంక్ యూ సార్, మీ విశ్లేషణ అందించినందుకు. ఇది వాళ్ళ బిగ్ క్వశ్చన్.